దీవించునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యమును మనం చదువుకుందాము. అందరూ పరిశుద్ధ గ్రంథములు తెచ్చినట్లయితే మన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి మనము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుతాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనను. అతడు లేఖనమునందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దేనితోను బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానంను ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మ ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుతున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగిరి. అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మ ఇచ్చాను. చదవబడినటువంటి దేవుని వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాము. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రాత్రికాల వేళలో మరొకసారి నీ సన్నిధిలో కూడుకొనుట మాకు ధన్యత ఉన్నది. ఇంతవరకు నీ కుమారులు, నీ బిడ్డలు ప్రభువా దేవుని స్తుతించారు, నిన్ను గణపరిచారు ప్రభువా. ఇప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన సమయము, నీ వాక్యాన్ని మేము సమీపించబోతున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడి జీవితంలో నువ్వు చేసినటువంటి అద్భుతమైన కార్యములను బట్టి, నువ్వు చేసిన మేలును బట్టి కృతజ్ఞతగా ఈ కూడికను ఏర్పాటు చేయడానికి నువ్వు ఎంతో కృపనిచ్చావు. దీని సేవకుని కుటుంబాన్ని దీవించండి. ఎంతైతే భారముతో ఈ కూడిక ఏర్పాటు చేయబడిందో తప్పనిసరిగా ఈ కూడికలో నీ వాక్యాన్ని తీసుకుని వచ్చి నాతో, నా సోదరులందరితో మాట్లాడమని, ఇక్కడ వ్యతిరేకంగా పని చేయుచున్న, క్రియ చేయుచున్న ప్రతి దురాత్మ శక్తులను, క్రీస్తు విరోధ ఆత్మలను బంధిస్తూ ఈ పరిశుద్ధాత్మ కూడిక మీద పూర్తిగా ఆధిపత్యం తీసుకోమని, ఈ కూడిక అనంతరం సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనట్టు. భోజనం ఇది ఫ్యాట్ తీసాము, కొంచెం ఫ్యాట్ కొంచెం పక్కకి ఎత్తడం చెప్పి అది ఆ పక్కకు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత పెట్టుకుందాం. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వెనక్కి పెట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నాకు ప్రత్యేకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ గిద్యోని గారికి, ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఇక్కడ ఉన్న దీన పరిచయను, అలాగే స్థానికులను, గ్రామస్తులను కూడా దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిది, మన వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ కూడా చాలా హ్యాపీగా కూర్చోండి. అందరూ చప్పలు కొట్టండి, దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఈ కూడికలో మీరు కూర్చుని వాక్యాన్ని వినండి, వాక్యములో ఆనందించండి. వాక్యం ఎవరో కాదు, దేవుడై ఉన్నాడు. దేవుడు అనగా వాక్యమై ఉన్నాడు. సో వాక్యం వెళ్తున్నప్పుడు దేవుడే మన మధ్యలో ఉన్నాడు. సో ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యము, దేవుడే ఇక్కడ బయలుపరచబడుతున్నప్పుడు వాక్యమును బట్టి, దేవుడు వస్తున్న దాన్ని బట్టి సంతోషంగా ఉండండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది, కొన్ని విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకుందాం. దేవుడు తప్పనిసరిగా మనకి సహాయం చేయను గాక.
ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగంలో అపోస్తుల కార్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సంఘము ప్రారంభమంతా కూడా ఈ అపోస్తుల కార్యంలోనే మనకు కనబడతా ఉంది. మొదటి 4 సువార్తలలో యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు వారు యేసుక్రీస్తుని గూర్చినటువంటి ఆయన ఏదైతే ఏ ప్రాంతాల్లో నడిచాడో, ఏ ప్రాంతాల్లో తిరిగాడో, ఎవరిని స్వస్థపరిచాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు, అవన్నీ కూడా ఆయన ప్రారంభం నుండి ఆయన చివరి వరకు కూడా సువార్తల్లో మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో అవి రాయబడతా ఉన్నాయి. కానీ అపోస్తుల కార్యం వచ్చేటప్పటికి అపోస్తుల కార్యములో గమనించండి, అక్కడ సంఘ చరిత్ర అనేది ప్రారంభించబడుతుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇది ఇచ్చేసండి వదలా బ్యాటరీ ప్రాబ్లం. బ్యాటరీ లోపల కొత్త బ్యాటరీ తీసుకుంటారు. మంచిది. ఈ అపోస్తుల కార్యం అనేది దేవుడు ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఆయన సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ సంఘాన్ని ఆయన ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. అందుకే అనేక సంగతులు ప్రారంభ సంఘము, మొట్టమొదటి సంఘము అది ఆది అపోస్తుల యొక్క సంఘమై ఉన్నది. ఆ తర్వాత అనేక సంఘాలు వచ్చాయి. ఈ రోజు వరకు కూడా అప్పటి నుండి ఈ రోజు వరకు అనేక సంఘాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. అయితే ఇదే బెటర్ బాగుంటుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. హల్లెలూయా. వాయిస్ రైజ్ అప్ చేయండి. మంచిది. ఈ యొక్క మొట్టమొదటి సంఘములో అనేక కార్యాలు ప్రారంభంలో మాదిరిగా మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటి సంఘమే ఆది అపోస్తుల సంఘము. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా సంఘ చరిత్ర మనకి ఎక్కువ ఎక్కడ కనబడుతుందంటే అపోస్తుల కార్యంలోనే కనబడుతుంది. ఆ యొక్క బాప్తిస్మ అక్కడే ఉంటుంది. అనేక కార్యాలు సంఘాన్ని ఎలా స్థాపించాడు, ఎవరు బోధించారు, ఏ విధంగా సువార్త ప్రకటించబడింది యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత, ఎన్ని సంగతులన్నీ కూడా ఈ యొక్క అపోస్తుల కార్యంలోనే పెట్టబడి ఉన్నవి. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భంకి వచ్చి ఇక్కడ అపోస్తుల కార్యంలో రాయబడతా ఉంది. ఆ సందర్భం ఏంటిదంటే ఇక్కడ ఈ యొక్క ఫిలిప్పు సమరయ పట్టణంలో దేవుని వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. సమరయ పట్టణంలోకి వెళ్ళాడు ఫిలిప్పు. దేవుని వాక్యమును బలముగా బోధిస్తున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తుని కూర్చున్నటువంటి బోధ ఫిలిప్పు చేస్తున్నాడు. అయితే అనేక మంది ఫిలిప్పు బోధించినటువంటి బోధను వాళ్ళు నమ్ముతూ మొదలుపెట్టారు. అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు, అనేక మహత్కార్యాలు ఆ యొక్క సమరయ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. అది మరొక మాటలో చెప్పాలంటే అక్కడ గొప్ప ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ సమరయ పట్టణమునకు ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో అక్కడ గొప్ప ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ ఫిలిప్పు సమరయ పట్టణం వెళ్ళక మునుపు అక్కడ గారడీ చేసేటటువంటి ఒక సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క ప్రాంతం అంతటిని కూడా ఈ గారడీ సీమోను తన వైపు తిప్పుకుని ఆ గారడీలు చేస్తూ లేకపోతే అతను అనేక కార్యాలు చేస్తూ ప్రజలందరినీ అతని వైపు తిప్పుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అతను చేసిన గారడీలను బట్టి అనేక డబ్బు సంపాదన అంతా కూడా అతను ఆర్జించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అలాంటి ప్రాంతానికి ప్రారంభం ఎలా ఉంది అలా ఉంచండి బ్రదరు, ఇంకేం కదపొద్దు. అయితే ఈ గారడీలు చేసుకుంటూ అనేక డబ్బు సంపాదిస్తున్నాడు. నిజంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క సీమోను వైపే చూసేటటువంటి పరిస్థితిలోకి వారు వెళ్ళిపోయారు. అయితే ఆ పట్టణానికి ఫిలిప్పు వెళ్ళి నిజమైనటువంటి సత్య సువార్తను, నిజమైన వాక్యమును, యేసుక్రీస్తును గూర్చినటువంటి బోధను అతను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు గూర్చినటువంటి బోధ ఈ యొక్క ఫిలిప్పు చేస్తూ ఉన్నాడో అనేక మంది ఆ ఫిలిప్పు బోధించినటువంటి బోధను వారు నమ్ముతున్నారు. నమ్మి అనేక మంది యేసు వైపు తిరుగుతూ ఉన్నారు. ఆ పట్టణంలో గొప్ప ఉద్యమం జరుగుతూ ఉంది.
గొప్ప ఉద్యమం ఫిలిప్పు ద్వారా ఆ పట్టణానికి వెళ్ళింది. అయితే ఆ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో మాట్లాడుతూ నువ్వు మరొక ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే, మనం ఇంకా ముందుకు చూస్తే ఈ యొక్క వర్తమానం బోధించినప్పుడు, ఈ ఫిలిప్పు వాక్యం బోధించినప్పుడు ఆ గారడీలు చేసే సీమోను నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలి, నేను డబ్బు ఇస్తాను అంటున్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, నీ డబ్బు నీతో నశించును గాక. ఇది పరిశుద్ధాత్మ అనేది కొనేది కాదు, దేవుని యొక్క శక్తి అనేది నువ్వు డబ్బుతో కొనేది కాదు అని చెప్పి, నీ యొక్క డబ్బు నీతో నశించును గాక, నీ వెండి నీతో నశించును గాక అని చెప్పి అక్కడ గారడీ సీమోన్తో మాట్లాడాడు. అయితే ఇక్కడ ఫిలిప్పును దేవుడు పిలిచి, ఇక్కడ గాజా మార్గంలో ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ గాజా మార్గంలో ఒక వ్యక్తి, అతను నపుంసకుడు. మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథములో నపుంసకులు ఉన్నారు. 3 రకాల నపుంసకుల కోసం మాట్లాడుతున్నారు. నపుంసకులు అంటే పుట్టుకతో ఉన్నవారు, అనగా వారు పురుషులుగా పుడతారు, కానీ వారు పురుషులుగా పుట్టినప్పటికీ వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళ మనస్సు, వాళ్ళ శరీరం అంతా కూడా స్త్రీ వలె ప్రేరేపించబడుతూ ఉంటారు. రెండవదిగా పాతకాలంలో నపుంసకులుగా పిలుస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద రాణిల దగ్గర పెడుతున్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆ యొక్క పురుషత్వం అంతా తొలగించి రాణిలకి ఏ హాని చేయకుండా నమ్మకం ఉండడానికి వాళ్ళు పురుషులే కానీ ఏమాత్రం కూడా వాళ్ళకి శక్తి లేకుండా వాళ్ళు చేసి నపుంసకులుగా మారుస్తారు. తర్వాత మూడవది, దేవుని రాజ్యము కొరకు వారు నపుంసకులుగా ఆ యొక్క అన్నిటికీ దూరం అయ్యి దేవుని కొరకే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అయితే ఈరోజు నపుంసకులు అంటే ఏదో స్త్రీగా వస్త్రధారణ వేస్తూ నపుంసకులు దేవుడు పిలిచాడని చాలామంది మనకి యూట్యూబ్లోనో సోషల్ నెట్వర్క్స్లోనూ కనబడతారు, కానీ అది ఎంత మాత్రం కూడా దేవుడు పిలిచిన నపుంసకులు అంటే వారు కాదు. వారు పురుషులే, కానీ వారు పురుషులే. అయితే దేవుని వాక్యము కొరకు వాళ్ళ జీవితాలను వదిలిపెట్టేసి కేవలము దేవుని కొరకే వాళ్ళు బ్రతుకుతూ మొదలు పెడతారు. వారిని కూడా నపుంసకులని పిలుస్తారు. కానీ ఇప్పుడు చీరలు కట్టుకుని, నేను నపుంసకుడిని అంటే పురుషుడి నుంచి స్త్రీగా మారిపోయి, నేను నపుంసకుడిని, పరిశుద్ధ గ్రంథములో బోధిస్తున్నారు, నపుంసకుడు ఉన్నాడు, నేను అలా బోధించవచ్చని చాలా మంది చెప్పుకుని అనేక సభలలో మనకు కనబడతా ఉన్నారు. అది ఎంత మాత్రం కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పిలుపు అయితే అది కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా క్లారిటీగా ఉంది. దేవుని రాజ్యము కొరకు నపుంసకులుగా ఉన్నవారు ఉన్నారు. అనేక రాజ్యాలలో స్త్రీల కింద, ఇక రాణిల కింద పనిచేయడానికి నపుంసకులుగా ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళు పురుషులుగా పుట్టి స్త్రీ యొక్క వస్త్రధారణలో ఉంటారు. వీరిని దేవుడు వాడుకోలేదు, కానీ పురుషులనే దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని లోకములో నుండి స్త్రీని తాకకుండా తామును వేరు చేసుకున్న వారు నపుంసకులుగా ఉన్నారు. దేవుడు ఎలాంటి వారిని వాడుకున్నాడు, దేవుడు ఎలాంటి వారిని వాడుకుని ఆయన పని చేశాడు. అయితే ఇక్కడ ఉన్న నపుంసకుడు ఎలాంటి రకం అంటే ఒక స్త్రీ కింద కందాకే ఆ యొక్క రాణి, చాలా అందమైన రాణి కింద ఇతను ఒక ట్రెజరర్గా, ఒక ధనాగారం అంతటి మీద ఒక అధిపతిగా పని చేస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే పాతకాలంలో రాజులు రాణిల దగ్గర కొంతమందిని పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పురుషత్వం ఉండదు. పురుషత్వం వాళ్ళ దగ్గర తీసివేసి వాళ్ళు రాజ్యంలో నమ్మకస్తులుగా రాణిల దగ్గర వాళ్ళని పెడతా ఉంటారు. వారు రాణిల దగ్గర నమ్మకంగా పని చేస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి అతను. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యెరూషలేముకి, ఇది ఐక్యఫైడ్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తి యెరూషలేముకి దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరుతా ఉన్నాడు. ఇథియోపియా దేశము నుండి ఆ గాజా అరణ్య మార్గములో ఎక్కడో కన్నకే రాణి క్రింద పనిచేస్తున్నటువంటి వ్యక్తి యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించడానికి, యెహోవాను ఆరాధించడానికి దగ్గరగా అతనున్న స్థలంలో నుండి యెరూషలేముకు 1500 మైళ్ళ దూరం, దేవుణ్ణి ఆరాధించడానికి 1500 మైళ్ళ దూరము ప్రయాణం చేసి ఆరాధించడానికి వెళ్తున్నాడండి. ఏదో 10 కిలోమీటర్లు కాదు, 100 కిలోమీటర్లు కాదు, లేదా 1000 కిలోమీటర్లు కాదు, కానీ 1500 మైళ్ళు అంటే దరిదాపుగా 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాడండి. అంటే దేవుడు అంటే అతనికి ఎంత ఆసక్తి ఉందో చూడండి, వాక్యం అంటే ఎంత ఆసక్తి ఉందో చూడండి, దేవుడిని స్తుతించాలి, దేవుని గణపరచాలని ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు చూడండి. 2500 కిలోమీటర్లు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాడంటే అతను ఎంత భక్తిపరుడో మనం ఆలోచన చేయాలి.
మనమైతే పక్కన 5 కిలోమీటర్ల ఆరాధన కంటే రాలేము. మనం ఒక 10 కిలోమీటర్లు అంటే మనం రాలేము. ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే మనం రాలేము, సాకులు చెప్తాము. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాడండి. అంటే దేవుడు అంటే ఎంత ఆసక్తి చూడండి అతనికి. అయితే ఈరోజు చాలా మందికి ఆసక్తి లేదు. పక్కనే చచ్చున్న దేవుని దగ్గర సన్నిధికి వెళ్ళి ఆరాధించరు. దేవుణ్ణి ఆరాధించే సమయం ఉండదు, దేవుణ్ణి గణపరిచే సమయం ఉండదు. లోకంలో చాలా బిజీ అయిపోతూ ఉంటారు, లోక కార్యాల్లో బిజీ అయిపోతూ ఉంటారు, పనులు పెట్టుకుంటారు, లేదా అటు ఇటు ప్రోగ్రాంకి వెళ్తుంటారు, లేకపోతే లోక కార్యాల్లో ఫ్రెండ్స్తో పిక్నిక్లకి, గార్డెన్ పార్టీస్కి, వీటన్నిటికీ తిరుగుతారు. కానీ పక్కనే మీటింగ్ జరుగుతున్నా ఆ కూటాలకు వచ్చి అయ్యో నేను దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలనే ఆసక్తి ఈరోజు చాలా మందికి తగ్గిపోయిందండి. 5 కిలోమీటర్ల నేను వెళ్ళలేను, ఒక 10 కిలోమీటర్ల నేను వెళ్ళలేను, ఎక్కడో హైవే పక్కన నేను వెళ్ళలేను, నాకు ఇంటి పక్కన ఉంటే బాగుంటుంది. కానీ ఈ వ్యక్తి 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే దేవుడి పట్ల ఎంత ఆసక్తి ఉందో చూడండి. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆరాధించడానికి ఎంత గొప్ప ఆ యొక్క ఆసక్తి, యొక్క కసి ఉందో చూడండి. ఈరోజు అనేక మంది వెళ్ళలేని స్థితిలో ఉంటుండగా ఈ వ్యక్తి అయితే దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి మత గొప్ప స్థలం ఏదైనా ఉందంటే కనుక అది యెరూషలేమే. ప్రపంచంలో ఏ స్థలము కూడా అంత పరిశుద్ధమైనది లేదు. అంత పరిశుద్ధమైనది యెరూషలేమై ఉన్నది. ఆ యెరూషలేముకి దేవుని ఆరాధించడానికి, ఆ గొప్ప యెహోవాను ఆరాధించడానికి, ఆ దేవాతి దేవుని ఆరాధించడానికి ఈ యొక్క వ్యక్తి ఆసక్తితో వెళ్తా ఉన్నాడండి. ఒక పవిత్రమైన స్థలానికి బయలుదేరాడు. ఒక పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆరాధన మందిరానికి వెళ్ళాడు. అతను రథం మీద ప్రయాణం చేస్తున్నాడు. చాలా బిజీ పర్సన్, చాలా బిజీ ఉంది అతనికి. అతనికి నిజంగా ధనాగారం అంతా, ఆర్థిక శాఖ అంతా అతనే చూసుకోవాలి. ఆర్థిక శాఖ, ఒక రాజ్యానికి ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్ అతను. ఫైనాన్షియల్ మినిస్టర్ నిజంగా అంత గొప్ప స్థాయిలో ఉన్న దేవుణ్ణి ఆరాధించాలని అతనిలో పట్టుదల, ఆసక్తి ఎంతో ఉందండి. మనం 10,000 రూపాయలు జాబ్ చేస్తేనే దేవుని మందిరానికి ఎగ్గొడుతుంటాం. 10,000 రూపాయలు నెలకు అందుకున్నామంటే దేవుని సన్నిధికి వెళ్తాకి నాకు ఖాళీ లేదంటాం. పరిశుద్ధ గ్రంథం చదివే ఖాళీ లేదంటాము. ఒక గృహగుడికి వెళ్ళడానికి ఖాళీ లేదంటాము. బైబిల్ స్టడీకి వెళ్తే ఖాళీ లేదని చెప్తాము. లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళడానికి ఖాళీ లేదని చెప్తాము. కానీ ఫైనాన్షియల్ మినిస్టర్, ఒక రాజ్యానికే ఒక ఆర్థిక పరమైనటువంటి మంత్రిగా ఉన్న వ్యక్తి అన్ని పనులు పక్కన పెట్టి దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాడు. ఈరోజు ప్రజలకి దేవుణ్ణి ఆరాధించే సమయం లేదు. ఎందుకంటే వాళ్ళ సమయం అంతా టీవీల్ని ఆరాధిస్తున్నారు, వాళ్ళ సమయం అంతా సినిమాల్ని ఆరాధిస్తున్నారు, వాళ్ళ సమయం అంతా కూడా ఆ యొక్క క్రీడా రంగానికే పెడుతున్నారు, వాళ్ళ సమయం అంతా కూడా ఫోన్లో ఆరాధిస్తున్నారు తప్ప అయ్యో నేను ప్రభు మందిరానికి వెళ్ళి ప్రభు నేను సేవించాలి, ప్రభుని ఆరాధించాలి అని కసి, పట్టుదల, ప్రేమ, ఆ యొక్క గౌరవము దేవుని పట్ల ఈరోజు ప్రజలకు లేదు. వీకెండ్ వచ్చిందంటే, హాలిడేస్ వచ్చిందంటే టూర్లు పెట్టుకుంటారు, ఆదివారం వచ్చిందంటే గేమ్స్ పెట్టుకుంటారు, ఆదివారం వచ్చిందంటే వారింటికి వీరింటికి తిరుగుతూ ఉంటారు. అయ్యో ఇది దేవుని సమయమే, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి అనే పరిస్థితి ఈరోజు క్రైస్తవుల దగ్గర లేదు. ఎందుకంటే క్రైస్తవుడు ఏమైపోయాడు? దిగజారిపోయాడు. కానీ అక్కడ చూడండి 2500 కిలోమీటర్లు ఎంతో పనులు పక్కన పెట్టుకుని ఎంతో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు అతను. ఈరోజు మనకి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నా ఇండియాకి, నిర్మలా సీతారామన్. ఆమె తెలియని ఎవరైనా ఉన్నారా? ఆమెకి ఎంత బిజీ ఉంటుంది, ఎన్ని అపాయింట్మెంట్లు ఉంటాయి, అనేక మంది ఆమె దగ్గరికి వెళ్తారు, సమయం కొరకు పోరాడుతూ ఉంటారు. ఆమె అంత బిజీ పర్సన్. ఇప్పుడు ఒక రాజ్యానికి ఇలాంటి ఇతను కూడా చాలా బిజీ పర్సనే. కానీ ఎంత బిజీ ఉన్నా కానీ ఇతను దేవుని అపాయింట్మెంట్ కొరకు కొనిపెట్టి దేవుని మందిరానికి వెళ్ళాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే నీకు ఎన్ని పనులున్నా దేవుని ఆ యొక్క మందిరములో దేవుని ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వెన్ని పనులుండు, నువ్వెంత గొప్పడవు, నువ్వెంత సంపాదించు, నువ్వెంత అధికారిగా ఉండు, కానీ దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించకుండా మాత్రం ఉండొద్దు. హల్లెలూయా. అయితే గమనించిన నా ప్రియ సోదరులారా,
2500 కిలోమీటర్లు రథం మీద ప్రయాణం చేస్తూ ఈ వ్యక్తి దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాడండి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక ఫేమస్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాడు, ఒక ఫేమస్ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాడు కానీ చాలా ఫేమస్ చర్చ్ వెళ్తున్నాడు. చాలా యథార్థపరుడు, చాలా మంచివాడు, దేవుడి పట్ల ఆసక్తి కలిగిన వాడు. 2500 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాడంటే దేవుని వాక్యం పట్ల ఎంత ఆసక్తి ఉందో మీరు గమనించవచ్చు. అయితే ఒక ఫేమస్ టెంపుల్, ప్రపంచంలోనే ఘనత నొందినటువంటి పట్టణం అది యెరూషలేము. యెరూషలేములో దేవాలయము చాలా ఘనత నొందింది. ఇప్పుడు ఇది ఫేమస్ పట్టణానికి ఈ వ్యక్తి రథం మీద ప్రయాణం చేస్తూ, ఆ గుర్రాల మీద ప్రయాణం చేస్తూ, దేవుని సేవిస్తూ మళ్ళీ రథం ఎక్కేసి తన ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంటికి వెళ్తూ కూడా ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడట. మనకు చర్చ అయిపోయిందంటే ఆ బైబిల్ మడత పెట్టేసి మళ్ళీ ఆదివారం నుంచి ఆదివారం వరకు గ్యాప్ రాదు. చర్చ నుంచి ఇంటికి వెళ్తూ కూడా బైబిల్ చదువుతున్నాడు. అంత యథార్థపరుడు. చర్చ నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు మనకు చర్చ అయిపోయిందంటే ఇంక వెంటనే ఆ బైబిల్ ముట్టుకుంటే ఒట్టు. మళ్ళీ బస్సులో తీయం కదా, లేదా ఆటోలో వెళ్తే ఆటోలో తీయం మనం, లేకపోతే కారు మీద వెళ్తే కారు మీద తీయం మనం. కానీ మందిరంలోకి వెళ్ళినా అక్కడ ఇంకా దేవుడిని సేవించిన వస్తూ కూడా వాక్యాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడండి. అంటే అతనిలో ఎంత ఆసక్తి ఉందో చెప్పండి. కొంచెం పెట్టండి తమ్ముడు, ఎంత ఆసక్తి ఉందో చూడండి. గొప్ప ఆసక్తిపరుడు. ఓ దేవుని కొరకు బ్రతకాలనే కోరిక కలిగిన వాడు. ఓ నిజంగా అంత ఆసక్తి ఉంది. ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఫేమస్ టెంపుల్లో మీరు ఒక సంగతి గ్రహిస్తే, ఇది వరకే ఆ యొక్క ఫేమస్ టెంపుల్లో, లేకపోతే ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ మందిరములో ఉంచండి. ఆ ప్రాముఖ్యమైనటువంటి మందిరములో గుర్తుపెట్టుకోండి, ఇది వరకే అక్కడ దేవాలయపు తెర అనేది రెండుగా చినిగిపోయింది. దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. మనకు తెలుసు, పాత నిబంధనలో సొలొమోను ఆ మందిరం కడుతున్నప్పుడు ఆవరణము, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏం చేస్తున్నాడు? ఒక తెరను వేస్తా ఉన్నాడు. ఆ తెరను వేస్తా ఉన్నాడు. ఇక మొదటి భాగంలో గంగాళము, ఇత్తడి బలిపీఠము, రెండో భాగంలో 7 దీప స్తంభములు, అలాగే 3 రొట్టెల బల్ల, ఆ 3వ భాగంలో మందసం అనేది ఉంటుంది. మందసం ఉంటుంది. అయితే ప్రతి ఏటేటా ప్రధాన యాజకుడు ఆ యొక్క లోపల తెరలోకి వెళ్ళినప్పుడు అక్కడ షకీనా మహిమ అనేది అక్కడ దిగి వస్తుంది. షకీనా మహిమ అక్కడ దిగి వస్తున్నప్పుడు ఆ యొక్క పాపములు అంగీకరించబడుతున్నాయి. దేవుడు అక్కడ దిగి వస్తున్నాడు. అక్కడ 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. ఓ దేవుని యొక్క మహిమ అక్కడ కనపరచబడుతుంది. యాజకుడు అక్కడి నుంచి ప్రజలకు పాప క్షమాపణను ప్రకటిస్తున్నాడు. అంత గొప్ప కార్యం అక్కడ జరుగుతూ ఉంది. ఆ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెరను పెట్టారు. వాడు తెరను పెట్టి ఆ విధంగా మందిరాన్ని కట్టారు. సొలొమోను తర్వాత ఆ గుడారం కూలిపోయిన తర్వాత ఎజ్రా కట్టాడు. నెహెమ్యా కాలంలో ప్రాకారాలు కట్టాడు. ఆ తర్వాత మరలా కొన్ని కాలానికి మరలా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మీరు గమనించండి, ఆయనే వాక్యము శరీరధారిగా వారి మధ్యలోకి వచ్చాడు. పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చాడు. వచ్చి వారి మధ్యలో సహవాసం చేశాడు. వారికి వాక్యాన్ని ఇచ్చాడు. అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మందిని బాగు చేశాడు. వాక్యాన్ని ఇచ్చాడు. చనిపోయిన వారిని లేపాడు. అనేక మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఆ యేసు ప్రభు వారిని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఉపదేశకులు, శాస్త్రులు, సద్దుకైలు, హేరోదీయులు యేసు ప్రభుని వారందరూ కూడా చంపేశారు. ఎప్పుడైతే ఆయన సిరిలో పెట్టి ఇక సమాప్తం అని పలికాడో, అక్కడ సొలొమోను కాలంలో అక్కడ పెట్టినటువంటి దేవాలయపు తెర ఏమైందంటే సమాప్తం అని పలికినప్పుడు ఆ తెర రెండుగా చినిగిపోయింది. ఆ గుడారములో నుంచి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో నుండి దేవుని మహిమ అనేది వెళ్ళిపోయింది. దేవుని శక్తి అనేది వెలిగిపోయింది. రెండుగా చిరిగిపోయింది. ఇక అక్కడ ఎంత మాత్రం కూడా దేవుని మహిమ లేదు, దేవుని యొక్క శక్తి లేదు. వారు సువార్త వస్తే ఆ సువార్తను వారు చంపేశారు. వాక్యం వస్తే వాక్యాన్ని వారు తృణీకరించారు. నిజమైన సత్యమైన బోధ వస్తే దాన్ని త్రోసేశారు. అందుకే ఆ గొప్ప యెరూషలేము పట్టణంలో దేవుని మహిమ అనేది వెళ్ళిపోయింది. దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఒకప్పుడు చాలా మహిమ దిగొచ్చేది. అక్కడ యాజకులు ఆ మహిమతో ఉండలేకపోయేవారు, తట్టుకోలేకపోయేవారు. అంత మహిమ ఉండేది. దేవుని శక్తి అంతా దిగొచ్చేది. దేవుని యొక్క అభిషేకం దిగొచ్చేది.
ఒకవేళ ఎవరైనా తప్పుడు బలిపీఠంగా నేస్తే, తప్పుడు అర్పణ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ఎలాంటి వాడైనా అక్కడికి ఎంతో చచ్చిపోయేవాడు. అంత శక్తివంతముగా ఉండే స్థలంలో ఏమైందంటే ఆ దేవాలయపు తెర చిరిగిపోయింది, దేవుని మహిమ అంతా కూడా బయటికి పోయింది. ఇప్పుడు ఆ యొక్క గొప్ప పవిత్రమైన స్థలము, ఆ గొప్ప పరిశుద్ధమైన పట్టణము, ఆ పరిశుద్ధమైన దేవాలయము దేవుడు లేని దేవాలయముగా అది మారిపోయింది. ఎలాగుందంటే అది ఎప్పుడైతే యేసుని వాళ్ళు తృణీకరించారో, ఎప్పుడైతే యేసుని వాళ్ళు త్రోసేశారో, అప్పుడే దేవుడు లేని దేవాలయముగా, దేవుడు లేని పట్టణముగా, దేవుడు లేని ఆలయముగా అది మారిపోయింది. దేవుడి శక్తి బయటకు వచ్చేసింది. ఆ కారణమును బట్టే ఇప్పుడు అన్యుడు అందులో తొక్కుతున్నాడు. ఇప్పటికి అన్యుడు తొక్కుతున్నారు. అనేక మంది పాపుల స్థలానికి వెళ్ళిపోతున్నారు. అయితే పాత నిబంధనలో ఆ తెర అడ్డుగా ఉన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి వెళ్ళాలి, అది కూడా ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు కూడా సరిగా వెళ్ళకపోతే ప్రధాన యాజకుడిని చంపేసేవాడు. అంత శక్తివంతముగా ఉండేటటువంటి ఆ ఆరాధన స్థలము, అంత గొప్పగా ఉండే ఆరాధన స్థలము శక్తి లేని ఆరాధన స్థలంగా మారిపోయింది. మీకు అర్థమవుతుందని చెప్పేది. దేవుడి మహిమ దిగొచ్చే ఆ యొక్క ఆరాధన స్థలము, దేవుడు గొప్ప కథలకు తీసుకొచ్చేవాడు. ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ స్థలంలోకి వెళ్ళి బయటకు వస్తే ప్రజలు రక్షించబడేవారు, ప్రజలు విడిపించబడేవారు, వాళ్ళ పాపాలు క్షమించబడేవి, వారికి ప్రాయశ్చిత్తం ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ తెర చినిగిపోయిందో వాళ్ళకి ప్రాయశ్చిత్తం పోయింది, దేవాలయంలో శక్తి పోయింది, దేవుని యొక్క అభిషేకం పోయింది, దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోయింది. అక్కడ ఏమీ లేనటువంటి ఒట్టి దేవాలయంగా మాత్రమే ఉంది. ఒకప్పుడు వెలిగింది, అది ఇప్పుడు చీకటిగా మారిపోయింది. ఒకప్పుడు వెలిగింది, ప్రజలు అళ్ళిపోయేవారు, ఆ మహిమను చూసి తట్టుకోలేకపోయేవారు. యాజకులు, ఆరాధికులు పూరలు ఊదేవారు, ఆ మహిమను వస్తున్నప్పుడు తట్టుకోలేక పారిపోయేవారు. అంత గొప్పగా ఉండేది. కానీ ఇప్పుడు అది శక్తిహీనంగా మారిపోయింది. హల్లెలూయా. శక్తిహీనంగా మారిపోయింది. మీకు సంగతి చెప్పనా, ఒకప్పుడు క్రైస్తవ సంఘంలో ఎలా ఉండేది తెలుసా? చర్చిల్లో ఎలా ఉండేది తెలుసా? ఎవరైనా మందిరంలోకి ఒక అబద్ధం ఆడుతూ వచ్చారా, ఆ చర్చిలోనే చచ్చేవారు. మందిరంలో చిన్న అబద్ధం ఆడితే అక్కడే చచ్చిపోయేవారు. అననీయ సప్పీరాలు అక్కడ బాధకుడైనటువంటి ఆ యొక్క పేతురికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇద్దరు కూడా చచ్చిపోయారు. నీడలో స్వస్థతలు వచ్చేవి, మాటలో స్వస్థత వచ్చేది, ఉమ్ములో స్వస్థత వచ్చేది, మహత్కార్యాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు అక్కడ జరిగేవి. అంత గొప్ప శక్తివంతముగా ఉన్నటువంటి ఆ యొక్క సంఘాలు, ఆ గొప్ప శక్తివంతంగా ఉన్న సంఘము ఇప్పుడు ఏమైపోయిందంటే శక్తిహీనముగా మారిపోయాయి. ఈరోజు తాగుబోతోడు చర్చిలో ఉంటున్నాడు, తాగుబోతోడు కూడా సంఘ పెద్దగా ఉంటాడు, తిరుగుబోతు కూడా పెద్ద సంఘ పెద్దగా ఉంటాడు, పాస్టర్ కూడా రకరకాల ఇద్దరు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకుని మందిరంలోకి వెళ్తున్నారు. ఏమైంది? శక్తిహీనమైపోయింది. ప్రభావం లేని సంఘాలు, దేవుని మహిమ లేని సంఘాలు, పరిశుద్ధాత్మ లేని సంఘాలు, దేవుని మహిమ దిగిరాని సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు యెరూషలేము గొప్ప పట్టణము, గొప్ప పట్టణం అది. కానీ ఏమైపోయింది? అక్కడ హేయ కృత్యాలు జరుగుతున్నాయి, వాక్య విరుద్ధమైన కార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ ఒకప్పుడు ఉండవలసిన సంఘం అది, కానీ హేయ కృత్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకప్పుడు సంఘం అంటే పాతాలు షేక్ అయ్యేది. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాలలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవ నేరమని చెప్పాడు. సంఘము అంత శక్తివంతమైనది. కానీ రోజు చిన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టలేరు, చిన్న పాపాన్ని వెళ్ళగొట్టలేరు, చిన్న అబద్ధాన్ని వెళ్ళగొట్టలేరు, చిన్న వ్యభిచారాన్ని వెళ్ళగొట్టలేరు, ఒక తాగుడిని వెళ్ళగొట్టలేరు. లోకము సంఘము ఐక్యమైపోయి శక్తిహీనమైన సంఘముగా మారిపోయింది. ఒక అన్యుడు, ఒక టైటస్ కూడా అక్కడికి వెళ్తున్నాడు, అన్యులు కూడా దాన్ని తొక్కుతున్నారంటే ఎంత బలహీనమైపోయిందో చూడండి. ఈరోజు సంఘాలు కూడా బలహీనమైపోయాయి. అందుకే పౌలు అంటున్నాడు, పైకి భక్తి గలవారై ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటాడు. హల్లెలూయా. ప్రపంచానికి నెంబర్ 1 ప్లేస్, ప్రపంచానికే నెంబర్ 1 ప్లేస్, కానీ దేవుడు లేని స్థలంగా మారిపోయింది. అవునా? ప్రపంచానికే నెంబర్ 1గా ఉన్నటువంటి ఆ యొక్క మందిరము దేవుని లేని మందిరముగా అది మారిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు అనేక సంఘాలు ప్రపంచ నెంబర్ 1గా ఉన్నాయి,
మాకు 1,00,000 మంది వస్తారు, మాకు 2 లక్షల మంది వస్తారు, మాకు 10 లక్షల మంది వస్తారు, మాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, మాకు ఇన్ని సంస్థలు ఉన్నాయి, మాకు ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, నేను ఇన్ని శాఖలు ఏర్పాటు చేశాను అనుకున్న సంఘాల్లో దేవుడి లేకుండా అయిపోయిందండి. ఈరోజు జరిగిందే మరలా జరుగుతుంది. బైబిల్లో ఏదైతే జరిగిందో గొప్ప యెరూషలేము పట్టణంలోనే దేవుడు లేకుండా అయిపోతే ఇప్పుడు ఈ సంఘాల్లో దేవుడు ఉంటున్నాడా? లేడు. అయితే ఇప్పుడు 2,500 కిలోమీటర్ల ప్రయాణం చేసి దేవుడు లేని సంఘానికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తున్నాడు. అతను యథార్థపరుడే, అతను మంచివాడే, అతను చాలా గొప్పవాడే. కానీ ఇతనికి తెలియని విషయం ఏంటంటే అతను వెళ్ళే స్థలములో ఇప్పుడు దేవుని మహిమ అనేది లేదు. ఈరోజు చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే మనం వెళ్తున్నటువంటి మందిరములో దేవుని మహిమ, దేవుని వాక్యము ఉన్నదో లేదో మనము పరీక్షించుకోవాలి. అయ్యో 2,500 కిలోమీటర్లే, ఎంత డీజిల్ అవుతుందండోయ్, గుర్రాలు ఎలా పరిగెట్టాలండోయ్, ఎంత డీజిల్ అవుతుంది. 2,500 కిలోమీటర్లు అంటే ఇప్పుడు రోజుల్లో 30,000 రూపాయలు డీజిల్ కలుగుతుంది. 5,000 టోల్ గేట్లు కట్టాలి అంటే దరిదాపుగా 40,000-50,000 వేలు ఖర్చు పెట్టుకుని ఎక్కడికో దూరం వెళ్ళి దేవుడు లేని స్థలంలోకి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తున్నటువంటి ఫీలింగ్లో ఈ వ్యక్తి ఉన్నాడు. నీకు అర్థమవుతుందని చెప్పేది? అప్పటికే అపోస్తలుల కార్యాలకు ముందే ఆ యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనే యెరూషలేము యొక్క దేవాలయపు తెర చినిగిపోయిందని రాయబడింది. మీకు అర్థమవుతుందా? అప్పటికే చినిగిపోయింది అంటే దేవుడు ఎప్పుడైతే చిరిగిందో దేవుడి మహిమ బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుడి మహిమ, దేవుడి వాక్యము లేని చోటకి వెళ్ళి ఇతను ఆరాధిస్తున్నాడు. పైగా ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా, పైగా ఎంత కష్టపడుతున్నాడో తెలుసా, పైగా ఎంత గొప్పగా ఉన్నాడో తెలుసా, ఎంత మంచి వస్త్రాలు ధరించుకున్నాడో తెలుసా. కానీ తనకు తెలియనటువంటి విషయం ఏంటంటే పాపం, అయ్యో అక్కడ దేవుడు లేడు అన్న సంగతి తనకు తెలియదు. యథార్థపరుడే, మంచివాడే, గొప్పవాడే, దేవుని కొరకు ఆసక్తి ఉన్నవాడే, పరిశుద్ధ గ్రంథం అనేక సార్లు చదివిన వాడే. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే అక్కడ దేవుడు లేడు. ఎందుకంటే ఒకప్పుడు మంచి పట్టణం అది, ఒకప్పుడు మంచి దేవాలయం అది, ఒకప్పుడు దేవుడు ఉన్న స్థలం అది. కానీ ఆ స్థలాన్ని దేవుడు విడిచిపెట్టాడు అనే సంగతి అయితే అక్కడ ఆ యొక్క నపుంసకుడికి తెలియదు. అర్థమవుతుందా? ఆయన అక్కడ వదిలిపెట్టి వచ్చేసాడు. ఎప్పుడైతే యెరూషలేములోకి ఏ కృత్యాలు వచ్చేసాయో, వాక్యాన్ని వాళ్ళు విడిచిపెట్టేశారో, వర్తమానాన్ని వాళ్ళు త్రోసివేశారో, యేసుని వాళ్ళు చంపేశారో, దేవుని మహిమ అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు దేవుని మహిమ వచ్చేసిన స్థలంలోకి ఇతడు దేవుడు ఉన్నట్టుగా వెళ్ళి ఆరాధిస్తున్నాడు. అందుకే పౌలు అన్నాడండోయ్, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికి పైగా తన్ను తాను వాడు హెచ్చించుకొనుచు దేవుని ఆలయంలో వాడు కూర్చున్నాడు కనుక ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ స్థలాన్ని అయితే దేవుడు విడిచిపెడతాడో తర్వాత దెయ్యం పట్టుకుంటుంది. దెయ్యం పట్టుకుంటుంది. అది ఏ వ్యక్తి అయినా, ఒక మనుషుడైనా, ఒక సంఘమైనా, మరొకటి ఏదైనా. దేవుడు కానీ ఆ స్థలంలోంచి కానీ వెళ్ళిపోయాడా నెక్స్ట్ వచ్చేది దెయ్యమే. వెలుగు వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చేది చీకటే. ఆ దేవాలయంలోకి ఎవరు వచ్చారు? ఇప్పుడు దెయ్యం వచ్చేసింది. చెప్పుకోవడానికి చాలా చాలా గొప్ప పట్టణము దేవాలయం. కానీ ఇప్పుడు చూస్తే దేవాలయం ఉందో తెలుసా? దేవుడు లేని, ప్రభావం లేని సంఘంగా ఉంది. ఈ ప్రభావం లేని సంఘం దగ్గరికి వెళ్ళి 25,500 కిలోమీటర్ల ప్రయాణం చేసి దేవుణ్ణి ఆరాధించేస్తున్నాను అనే తృప్తితో ఇతడు బ్రతికేస్తున్నాడు. ఈరోజు చాలా మంది అంతే. నేను హైదరాబాద్ వెళ్ళిపోతానండి ప్రతి ఆదివారం, అటు 500 ఇటు 500, 1000 పరిగెట్టేస్తానండి నేను బొంబాయి వెళ్ళిపోతానండి, నేను ఢిల్లీ వెళ్ళిపోతానండి, లేకపోతే నేను చెన్నై వెళ్ళిపోతానండి, లేకపోతే పట్నం వెళ్ళిపోతానండి, గౌరీపట్నం, అయ్యా, లేదా నేను వాటికన్ వెళ్ళిపోతానండి. దేవుడు ఉన్నాడా లేడా, వెళ్ళిపోయాడా చూడవలసిన బాధ్యత. కానీ ఇక్కడ వ్యక్తి మోసపోయాడు.
మంచివాడనే కాదన్ను. ఈరోజు అనేక మంది మంచోళ్ళు, యథార్థపరులు, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకే బ్రతకాలనుకున్న వారు దేవుడు లేని స్థలములకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వచ్చేస్తున్నారు. అదే కండిషన్ ఇక్కడ. మీరు చదువుకోండి. దేవుడు లేని స్థలంలోకి వెళ్ళి ఆరాధించేసి మరలా వెళ్ళిపోతున్నాడు. ఎలాంటి మార్పు లేదు. అందుకే మళ్ళీ వెళ్తున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు. అక్కడెక్కడ తృప్తి లేదు కాబట్టి మళ్ళీ బైబిల్ చదువుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమీ లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ఇక సాటిస్ఫాక్షన్ లేక మరలా ఏం చేస్తున్నాడంటే వెళ్తూ వెళ్తూ బైబిల్ చదువుకుంటున్నాడు. ఆమేన్. మంచివాడు ఎక్కడ ఉన్నాడు తెలుసా? స్త్రీ నాయకత్వంలో ఉన్నాడు. స్త్రీ అనగా ఎవరు? సంఘం. పురుషుడు అంటే ఎవరు? క్రీస్తు శిరస్సు. ఇప్పుడు శిరస్సు యొక్క నాయకత్వంలో ఉండడానికి బదులుగా, అనగా శిరస్సు అంటే పరిశుద్ధాత్మ నాయకత్వంలో ఉండవలసిన దానికి బదులుగా ఇప్పుడు సంఘం యొక్క నాయకత్వంలో, సంస్థ యొక్క నాయకత్వంలో ఇతను పనిచేస్తున్నాడు. ఈ వ్యక్తి సంస్థల్లో పనిచేస్తున్నాడు. ఈరోజు అనేక మంది సంస్థల్లో పనిచేస్తున్నారు, జీతాలకి పనిచేస్తున్నారు, వాక్యాన్ని విడిచిపెట్టారు, ఓ వర్తమానాన్ని విడిచిపెట్టారు, ఓ దైవికమైనటువంటి సిద్ధాంతాన్ని విడిచిపెట్టారు, బోధన విడిచిపెట్టి ఆ స్త్రీ కింద పనిచేస్తూ ఆ యొక్క గుర్రాల మీద సవారీ చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునుగా. గుర్రాల మీద సవారీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అక్కడ దేవుని చేత పిలువబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని చేత పిలువబడి జీవింపజే శక్తి కలిగి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ నాయకత్వంలో పనిచేసే ఒక దేన సేవకుడు ఫిలిప్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దీన సేవకుడు కానీ అతని ఏదో పరిశుద్ధాత్మ ఉన్నది. దీన సేవకుడు కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు. ఒక సామాన్యమైన వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తి, డబ్బులు లేని వ్యక్తి, ఆర్డినరీ పర్సన్, కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. ఈరోజు డబ్బు ఉందా, ఐశ్వర్యం ఉందా, సంపద ఉందా కాదు, దేవుని ఆత్మ నడిపింపు ఉందా లేదో కావాలి. హల్లెలూయా. అతని దగ్గర ఏమీ లేవు. ఆమేన్. ఏమీ లేవు. కానీ ఆ సమరయపట్నంలో నుంచి గాజాపట్నం వెళ్ళేటటువంటి గొప్ప దేవుని యొక్క శక్తి ఉంది. ఈరోజు మనకు కావాల్సినంత గొప్ప శక్తి కావాలి. సేవకుడికి ఏం కావాలి తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి, దేవుని ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నాయకత్వము ప్రతి సేవకుడికి అవసరమే. ఈరోజు పాస్టర్స్కి అదే లేకే ఈరోజు ప్రజలను త్రోవ తప్పిస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతను ఆరాధనకి వెళ్తున్నాడు కానీ వెళ్ళవలసిన త్రోవలు వెళ్ళట్లేదు. త్రోవ అంటే సిమెంట్ రోడ్డు, మట్టి రోడ్డు, ఏటుగట్టు, హైవే కాదు. అతను వెళ్తున్నటువంటి ఆత్మీయ మార్గం అనేది సరైన విధానంలో, సరైన స్థితిలో లేదు. కానీ ప్రయాసపడుతున్నాడు దేవుడి కొరకు. ప్రయాస ఉంది దేవుడి కొరకు. అయితే ప్రయాస చాలా ఉంది అతనికి, కానీ వెళ్ళవలసినటువంటి విధానములు లేదు. ఈరోజు చాలా మంది ప్రయాసపడతారు కానీ ప్రయాసపడవలసిన విధానములు, దైవ చిత్తము లేకుండా ప్రయాసపడతా ఉంటారు. వాళ్ళ హృదయంలో దేవుడి కొరకు పని చేయాలని ఆశ ఉంటుంది, కానీ పని చేయవలసిన విధానములో పని చేయరంతే. ఇప్పుడు ఫిలిప్ ఈ యొక్క నపుంసకుడు చేస్తుంది అదే. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడట? చదవండి. ప్రభు దూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజావు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు వెళ్ళాను. ఎవరు వచ్చారంట ఫిలిప్ దగ్గరికి? దేవుని దూత వచ్చింది. ద హోలీ గోస్ట్ వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చింది. ఎందుకంటే యథార్థపరుడు ఉన్నాడు అక్కడ. యథార్థపరుడు తప్పుడు త్రోవలో ఉన్నాడు, మంచివాడు తప్పు త్రోవలో ఉన్నాడు. చాలా మంది ప్రజలు ఈ రోజు తప్పు త్రోవలో ఉన్నారు. అందుకే ఇలాంటి సువార్త కూడికలు ఏర్పాటు చేయవలసి వచ్చింది. అనేక మంది తెలియకనే నిజమైన భక్తిలో ఉన్నామంటూ, నిజమైన ఆరాధన చేస్తున్నామంటూ త్రోవ తప్పి తిరుగుతున్నారు. వారికి అర్థం కావట్లేదు పాపం. దేవుని కృప వారికి ఉండాలని ఇలాంటి కూడిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కూడిక ఎందుకు అనుకుంటున్నారు? త్రోవలో, సరైన త్రోవలో వెళ్ళక, త్రోవ తప్పి, మార్గము తెలియక, ఓ సరైన మార్గం ఏదో, మంచి మార్గం ఏదో, చెడు మార్గం ఏదో తెలియక యథార్థపరులే, మంచి వాళ్ళే వాళ్ళు సొంత మార్గాల్లో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎలాంటి కూడిక ద్వారా ఏ త్రోవ నిజమైందో చెప్పడానికే పెట్టాడు ఇక్కడ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి?
హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ అతను అంటుంది అరణ్య మార్గాన్ని వెళ్తున్నాడు అంటే అడవులు దాటి కూడా వెళ్తున్నాడు పాపం. ఇతను ఎంత ప్రయాసపడుతున్నాడో, ఇతను ప్రయాస అంతా వ్యర్థమే. అడవిలోంచి వెళ్ళినా, ఎడారిలోంచి వెళ్ళినా, నువ్వు ఇంకో చోటు నుంచి వెళ్ళినా ప్రయాస అంతా వ్యర్థమే. నువ్వు దేవుడికి ఎన్ని డబ్బులు ఇచ్చినా, వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళక, నువ్వెన్ని దశభాగాలు కట్టినా, నువ్వెన్నిసార్లు బాప్తిసం పొందినా, నువ్వెన్ని గుడులు మార్చినా, నువ్వెన్ని పండగలు చేసినా, ఎన్ని ఆచారాలు చేసినా, ఎన్ని సాంప్రదాయాలు చేసినా, దేవుని వాక్యాన్ని విడిచిపెడితే దేవుడు నీ ప్రయాసను చూడనే చూడడు. ఈ నపుంసకుడి పరిస్థితి అంతే. హల్లెలూయా. కానీ అతనిలో కొన్ని యథార్థతను బట్టి దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ఒక దేన సేవకుడు. ఆమేన్. పేతురు చాలా పవర్ఫుల్ స్పీకర్, కానీ ఆ పవర్ఫుల్ స్పీకర్ని పంపట్లేదు, కానీ సామాన్యమైన వ్యక్తిని పంపిస్తున్నాడు. ఒక ఆర్డినరీ సేవకుని పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ఆర్డినరీ సేవకుడే సమరయ పట్టణాన్ని ఉద్యోగపరిచాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అప్పుడు ఐటీఫుల్ రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న అతీఫుడైన నపుంసకుడు ఆరాధించడం యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచూ తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఇతను చదువుతున్నది ఏంటి తెలుసా? యెషయా గ్రంథం. యెషయా గ్రంథం అనగా అతను 66 పుస్తకాలు ఉంటాయి, 66 అధ్యాయాలు ఉంటాయి. మీకు సంగతి చెప్పన, బైబిల్ అంతా చదువుతున్నాడు. యెషయా గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూపిస్తారు. అది 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలు ఉన్న పుస్తకాన్ని చదువుతున్నాడు. ఏదో 30 అధ్యాయాలు కాదు, 27 అధ్యాయాలు కాదు, లేదా 5 అధ్యాయాలు కాదు, 3 అధ్యాయాలు కాదు, అతను చదివేది. అంటే 66 అధ్యాయాలు ఉన్న పుస్తకాన్ని చదువుతున్నాడు. దాని అర్థమేంటో తెలుసా? 66 పుస్తకాలు, 66 పుస్తకాలు, సువార్తలు, గ్రంథాలు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడు. విషయం ఏంటంటే చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు. ఈరోజు సంవత్సరానికి ఒకసారి చదివే వాళ్ళు ఉంటారు, 6 నెలలకు ఒకసారి చదివేసే వాళ్ళు ఉంటారు, 3 నెలల బైబిల్ పూర్తి చేసే వాళ్ళు ఉంటారు, సంవత్సరానికి 4-5 సార్లు చదివే వాళ్ళు ఉంటారు, లేకపోతే 50 సార్లు, 100 సార్లు, లేకపోతే 200 సార్లు చదివిన వాళ్ళు ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావు కదా, చదువుతున్న వాక్యం నీకు అర్థమవుతుందా అని అడిగాడు ప్రశ్న. సేవకుడు వచ్చి ఏం ప్రశ్న వేశాడు? చదువుతున్నావు కదా, బడే చదువుతున్నావు, ఈ గ్రంథం నీకు అర్థమవుతుందని అడిగాడు. ఇదేమి ప్రశ్న? పిలిపేసిన ప్రశ్న అదే, బైబిల్ ఉన్న ప్రశ్నే. ఈ రాత్రి నేను కూడా అడుగుతున్నాను, సహోదరుడా, నీవు చదువుతున్నటువంటి గ్రంథము, ఓ వాక్యము నువ్వు గ్రహించుచున్నావా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనములను గ్రహిస్తున్నావా? ఈ కాలానికి పంపబడినటువంటి ప్రవచనములను నువ్వు గ్రహిస్తున్నావా? ఈ కాలానికి సంబంధించినటువంటి వర్తమానాన్ని నువ్వు పట్టుకుంటున్నావా? హల్లెలూయా. ఏంటంట? నువ్వు బైబిల్ బడే చదువుతున్నావు కదా, చదువుతున్న బైబిల్ నువ్వు గ్రహిస్తున్నావా? అదే ప్రశ్న. ఈరోజు మీ అందరికీ ఒక ప్రశ్న అదే, నాకు కూడా అదే ప్రశ్న అదే. బైబిల్ చదువుతున్నావు కదా, నువ్వు గ్రంథాన్ని చదువుతున్నావు కదా, ఈ గ్రంథం నీకు అర్థమవుతుందా? ఈ పరిశుద్ధ లేఖనాలు నీకు అర్థమవుతున్నాయా? యెషయాలు అనేక ప్రవచనాలు ఉన్నాయి కదా, అనేక ప్రవచనాలు నీకు అర్థమవుతున్నాయా? యెషయా అధ్యాయంలో, యెషయా గ్రంథంలో 6 అధ్యాయం నీకు అర్థమవుతుందా? 9 అధ్యాయం నీకు అర్థమవుతుందా? 7 అధ్యాయం నీకు అర్థమవుతుందా? 53 అధ్యాయం నీకు అర్థమవుతుందా? 66 అర్థమవుతుందా? 65 అర్థమవుతుందా? 45 అర్థమవుతుందా? 1 అధ్యాయం అర్థమవుతుందా? ఆమేన్. నీకు ఆది కాండం అర్థమవుతుందా? నిర్గమకాండం అర్థమవుతుందా? లేవియా కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, రాజులు, దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఇర్మియా, జకర్యా, దానియేలు, ఈ గ్రంథాలన్నీ నీకు అర్థమవుతున్నాయా? ప్రకటన గ్రంథం నీకు అర్థమవుతుందా? ఏప్రిల్ రాసిన పత్రిక నీకు అర్థమవుతుందా? అపోస్తుల కార్యములు నీకు అర్థమవుతుందా? అడుగుతున్నాడయ్యా. గ్రంథం నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాడట. నీకు అదే ప్రశ్న వేస్తున్నాను, ఆది కాండం నీకు అర్థమవుతుందా? విచిత్రం పెట్టి ఆది కాండం కూర్చున్న బోధ ఉండదు. ఎందుకంటే సాతానుడు ఇష్టపడలే గ్రంథం ఏంటంటే మొదటిగా ఆది కాండము, రెండవది ప్రకటన గ్రంథం. ఈ 2 గ్రంథాలు తప్ప అన్ని గ్రంథాలు చదవనిస్తాడు, అన్ని గ్రంథాలు చదవనిస్తాడు వాడు. ఈ 2 గ్రంథాలు ఎందుకు చదవనవాడు అంటే, ఆదిలో మానవ జాతిలోకి వాడు ఎలాగొచ్చాడు, తర్వాత వాడు ముగింపు, వాడి నాశనం ఎలాగుందని చెప్పే ఈ గ్రంథాలు 2. అన్ని గ్రంథాలు చదవనిస్తాడు కానీ ఈ 2 గ్రంథాలు నీకు అర్థం కానవు. ఆమేన్. ఆది కాండం 3 అధ్యాయం నీకు అర్థం కాకుండా చేస్తాడు.
ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 18 అధ్యాయం నీకు అర్థం కాకుండా చేస్తాడు. ఓ సూర్యుడు ధరించిన స్త్రీ ఏంటో నీకు అర్థం కాకుండా చేస్తాడు. 7 ముద్దలు అంటే అర్థం కాకుండా చేస్తాడు. 7 సంఘకాలు అంటే అర్థం కాకుండా చేస్తాడు. 7 ఉరుములు అంటే అర్థం కాకుండా చేస్తాడు. ఎందుకంటే వాడి యొక్క నాశనము నీ యొక్క వర్ధిల్లడము అందులో ఉన్నాయి. అడుగుతున్నా శ్రేణి, నువ్వు చదువుతున్న గ్రంథం నీకు అర్థమవుతుందా? నువ్వు చదువుతున్నటువంటి ఆది కాండంలో ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా? ఆది కాండంలో 3 అధ్యాయంలో ఏముంది? ఆది కాండం 6 అధ్యాయంలో అక్కడ ఏం కనబడుతుంది? ఆది కాండం 19 అధ్యాయంలో ఏం కనబడుతుంది? హల్లెలూయా. నిర్గమకాండంలో బలులు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్న ప్రజలను తీసుకురావడం నీకు ఏమైనా అర్థమవుతుందా? లేవియా కాండంలో బలులు ఎందుకు ఇస్తున్నాడో నీకు అర్థమవుతుందా? అదేంటంటే బలులు ఇస్తున్నారు, దానికి అర్థం కాకపోవడం ఏంటి? అసలు ఎందుకు బలిస్తున్నాడు? ఎలా పాప క్షమాపణ జరుగుతుంది నీకు అర్థమవుతుందా? మానవుడు ఏ స్థితిలో ఉండేవాడు, ఏ స్థితిలో పడిపోయాడు, ఏ స్థితిలోకి వచ్చేసాడు, అతనికి విమోచన ఎలా ఉంటుంది నువ్వు అర్థమవుతుందా? కానీ రథం మీద చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇతను టార్గెట్ ఏంటంటే 3 నెలల బైబిల్ కంప్లీట్ చేసేయాలి, 6 నెలల బైబిల్ పూర్తి చేసేయాలి. సంవత్సరంలో 3 సార్లు చదివేయాలి. నేను ప్రతి సంవత్సరం వేదిక మీద కూర్చుని నేను 3 సార్లు ఈ సంవత్సరం చదివాను, 10 సార్లు చదివేశాను, ఇప్పటికి 100 సార్లు బైబిల్ పూర్తి చేశాను. ఇలా చెప్పుకోవడానికి చదువుతున్నాడు తప్ప చదివింది గ్రహిస్తున్నాడా? ఈరోజు క్రైస్తవులు పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన దాన్ని గ్రహిస్తున్నారా? లేదండి. చదివినది గ్రహించుట లేదు. ఆమేన్. ఈ వ్యక్తి కూడా గ్రహించట్లేదు. ఆమేన్. గ్రహించట్లేదు అసలు. కానీ మందిరానికి వెళ్తున్నాడు, కానీ క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నాడు, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాడు, సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతున్నాడు. రోజుకి 5 గంటలు 6 గంటలు, కొంతమంది 10 గంటలు బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. చదివింది అర్థమవుతుందా? ఆదిలో మానవుడు ఎలా పడిపోయాడో నీకు అర్థమవుతుందా? ఏదేని తోటలో దేవుడు ఎలాంటి మనిషిని చేశాడు? ఆదిలో పాపము లేని మనిషిని చేశాడు కదా, మరలా ఎందుకు పాపం వచ్చింది నీకు అర్థమవుతుందా? ఆదిలో మరణం లేదు, కానీ ఇప్పుడు మరణం వచ్చింది. ఎందుకు వచ్చిందో నీకు అర్థమవుతుందో? చదువుతున్నా కదా ఏంటి? చదువుతున్నా కదా. పండు తింటే దిగంబరులుగా రావడం ఏంటి నీకు అర్థమవుతుందా? పండు తినగానే వస్త్రాలు ఊడిపోవడం ఏంటి నువ్వు అర్థమవుతుందా? ఒక సర్పం వచ్చి మాట్లాడడం ఏంటి నీకేమైనా అర్థమవుతుందా? హల్లెలూయా. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్న వెనకాల కొన్ని లక్షల ప్రశ్నలు ఉన్నాయి. ఈరోజు మనకు అన్ని చేసుకోవాలి ప్రశ్నలు అన్నీ కూడా. పరిశుద్ధ గ్రంథంలో 7 సంఘకాలాలు అంటే ఏమిటి నీకు అర్థమవుతుందా? చదువుతున్నావు కదా, నీకు అర్థమవుతుందా? సింహాసనం మీద ఒక కుర్చీ ఉంది కదా, ఒక సింహాసనం ఉంది కదా పరలోకంలో, నీకు అర్థమవుతుందా? మరి 3 ఎందుకు వేస్తున్నావు అర్థమైతేని, మరి 4 ఎందుకు వేస్తున్నావు అర్థమైతేని, ప్రారంభంలో సంఘం ఎలా కట్టబడిందో నీకు అర్థమవుతుందా? ప్రారంభంలో బాప్తిస్మం ఎలా ఇచ్చారో నీకు అర్థమవుతుందా? నువ్వు అర్థమవుతే ప్రారంభంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మంగా నీకు గ్రహిస్తావు కదా. అయ్యో అడుగుతున్నాడు నా పూసకుడిని, నీకు అర్థమవుతుందా బైబిలు? నా ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ చదువుతున్నా కదా క్రైస్తవుడిగా, అనేక సంవత్సరాలుగా అనేక యుగాలుగా బైబిల్ చదువుతున్నా కదా, నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపం బైబిల్ చదువుతున్నాడంట రథం మీద కూర్చొని, ఖాళీగా ఏం కూర్చోలేదు, వాట్సాప్ చాటింగ్లు చేయట్లేదు, యూట్యూబ్ వీడియోలు చూడట్లేదు, కానీ బైబిల్ చదువుతున్నాడు, కానీ అర్థం కాకుండా చదువుతున్నాడు. హల్లెలూయా. ఏ అధ్యాయం చదువుతున్నాడంట? యెషయా గ్రంథము 53 అధ్యాయం చదువుతున్నాడు. అంటే కొంతకాలం క్రితం కొంతకాలం క్రితము నెరవేర్చబడినటువంటి ప్రవచనాన్ని చదువుతున్నాడట. అంటే ఇతను చదివే లేఖనం ఏంటో తెలుసా? కొంతకాలం క్రితము ఆ యెషయా గ్రంథము 53 అధ్యాయము యేసుక్రీస్తులో నెరవేరింది. అంటే నెరవేర్చబడినటువంటి ప్రవచనాన్ని చదువుతున్నాడు. అదేంటి అర్థం కావట్లేదు, బుర్ర కొట్టుకుంటున్నాడు. ఆమేన్. ప్రవచన విధంగా అర్థం కావట్లేదు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయా? ఆది కాండం 3 అధ్యాయంలో మొట్టమొదటి ప్రవచనం ఉంది. ప్రవచనం ఉందండి. ఎక్కడ ఉందండి? ద ఫస్ట్ ప్రాఫెసీ ఇన్ ద బైబిల్. మొదటి ప్రవచనం అది.
ఎక్కడుందండి? చెప్పలేదా? నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలిగి చేస్తాను, నువ్వు మడి మీద కొడతావు, నీ తల చెత్త కొడతాను, ఆమె నేను స్త్రీ సంతానముగా వస్తానని ఒక ప్రవచనాత్మకంగా ఆయన మొట్టమొదటి ప్రవచనం చెప్పాడా? అసలు ఏదేని తోటలో నుండి బయటకు వచ్చిందే ఒక ప్రవచనంతో బయటకు వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. ఆ ప్రవచనం నెరవేర్చబడ్డానికి 4000 సంవత్సరాలు పట్టింది. అక్కడ 4000 సంవత్సరాలు పట్టింది ఆ ప్రవచనం నెరవేర్చడానికి. హల్లెలూయా. ఆదికాండం 3 అధ్యాయంలో ప్రవచనం, 4 అధ్యాయంలో ప్రవచనం, 6 అధ్యాయంలో ప్రవచనం, 7 అధ్యాయంలో 9 అధ్యాయంలో ప్రవచనం, 15 అధ్యాయంలో ప్రవచనం, 12 అధ్యాయంలో ప్రవచనం. ఆమేన్. ఓ అక్కడ చూస్తే యోసేపు దగ్గర ప్రవచనం, యాకోబు దగ్గర ప్రవచనం, ఇస్సాకు దగ్గర ప్రవచనం. ఇస్తున్నాడా? ప్రవచనం ఇచ్చాడంటే జరగక మానుతుందా? ప్రవచనం ఎందుకు చెప్తున్నాడు? భవిష్యత్తులో జరగబోయేదని. అయితే యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త యేసుక్రీస్తును గూర్చి యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ప్రవచించాడు. అయితే ఇప్పుడు ఈ నపుంసకుడు ఆ ప్రవచనము జరిగిపోయి యేసు ప్రభు వారుగా ఆ 53 అధ్యాయములు ఆ వదకు తేబడిన గొర్రె పిల్లగా ప్రభువుని యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన్ని చంపబడ్డాడు. గొర్రె బొచ్చు కొత్త కత్తిరించబడుతున్నప్పుడు ఆ గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ప్రభువుని యేసుక్రీస్తుని సిలువేస్తున్నప్పుడు కూడా అంతే మౌనంగా ఉన్నాడు. ఈ ప్రవచనం నెరవేరింది. ఈ నెరవేర్చబడుతున్నటువంటి ఈ సమయంలో ప్రజలందరూ మర్చిపోయారు. ప్రవచనం నెరవేర్చబడిన తర్వాత ఆ ప్రవచనాన్ని చదువుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు వచ్చాడు. ఆమేన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీకు లేఖనాలు ప్రవచనాలు అర్థం కాకపోతే దాన్ని అర్థం చెప్పడానికి దేవుడు తన సేవకుల పైకి లేపుతున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? యెషయా గ్రంథం 53 అధ్యాయం అర్థమవుతుందా? యెషయా గ్రంథం 7 అధ్యాయం అర్థమవుతుందా? యెషయా గ్రంథం 9 అధ్యాయం అర్థమవుతుందా? యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, అతని భుజముల మీద రాజ్యభారం ఉండెను, అతడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, పుట్టబోయే కుమారుడే బలవంతుడగు దేవుడు. ఆమేన్. ఆ పుట్టబోయే కుమారుడు ఎవరో కాదు, నిత్యుడగు తండ్రి. యేసుక్రీస్తు ఎవరో కాదు, నిత్యుడగు తండ్రి, ఎటర్నల్ ఫాదర్. ఆమేన్. మళ్ళీ ఈ ఫాదర్ ఇంకో ఫాదర్ ఉన్నాడా? ఆమేన్. యాక్చువల్గా మీరు చదవండి, పుట్టేవాడే నిత్యుడగు తండ్రి అని ఉంది కదా. మరలా ఆయన తండ్రి తండ్రి ఎందుకు అన్నాడు? ఎప్పుడన్నా గ్రహించావా? ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అన్నాడు. రాజ్యభారం ఎవరికి ఉంటుంది? ఒక రాజుకు ఉంటుంది. రాజుకులకు రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే రాజు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. ఈ ప్రవచనము నీకు అర్థమవుతుందా క్రైస్తవుడా? ఈ ప్రవచనం అర్థం కాకపోతే ఈ రోజు ప్రజలు ఏమంటున్నారు తెలుసా? అర్థం కాకే మనకు దేవుళ్ళు ముగ్గురు, ఒకరేమో ఇక్కడ కూర్చున్నారు, ఒకడేమో ఇక్కడ కూర్చున్నారు, ఒకరేమో వెనకాల ఉన్నారు, మనకు 3 చైర్లు, ఇంకొక ఆయనకు ఇంకో చైరు. రేట్లు బాగా తక్కువ ఉన్నాయేమో కుర్చీలకి. టేక్కర్ తక్కువ దొరుకుతుందేమో 4 చైర్లు ఎక్కించేసి కూడా ఉన్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. యెషయా గ్రంథం 9 అధ్యాయం నీకు అర్థమవుతే దేవుడు ఎవరో, దేవుడు ఎంతమందో, ఆ యేసుక్రీస్తు ఎవరో నీకు అర్థమవుతుంది. నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా? ఆ పుట్టబోయే ప్రభువైన యేసుక్రీస్తే నిత్యుడగు తండ్రి అని ఉంది కదా. నువ్వెందుకు మళ్ళీ వేరే తండ్రి అంటున్నావు? ఆయన బలవంతుడైన దేవుడు అంటున్నాడు కదా, మరి ఇంకో దేవుడు ఎందుకు అంటున్నావు? నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? చదువుతున్న నువ్వు గ్రహిస్తున్నావా? ఓ ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం అంటే ముగ్గురులో త్రిత్వములో బాప్తిజం ఇస్తున్నావు. చదువుతున్నది నీకు అర్థమవుతుందా? అర్థమవుతే అర్థమైనట్టుగా వెళ్దురు. అర్థం కాకే వీళ్ళు బైబిల్కు విరుద్ధముగా బోధిస్తున్నారు. ఒక్కడే దేవుడు అంటే ఈరోజు మనం ముగ్గురు అంటున్నారు. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారట. ఆమేన్.
ఆ తండ్రి ఎవరో కాదు యేసే, ఆ బలవంతుడు దేవుడు ఎవరో కాదు యేసే, ఆ నిత్యుడగు తండ్రి యేసే, ఆ కుమారుడు ఎవరో కాదు యేసే అని చెప్పేసి అక్కడ యెషయా గ్రంథం చదువుతుంటే, ఆమేన్, ఈ రోజుకి కూడా యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం నుండి ఆ కిందకున్న వచనాలు ప్రజలు చదువుతున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు. ఈరోజు క్రైస్తవులు కోట్లాట ఎందుకు వచ్చింది తెలుసా? చదువుతున్న వాక్యము అర్థం కాక, చదువుతున్న ప్రవచనము నెరవేరుతున్నప్పుడు అది అర్థం కాక ఈరోజు క్రైస్తవులు, పాస్టర్స్, సంఘాలు, విశ్వాసులు కొట్టుకుంటున్నారు. అదే కారణం. పాపం చదువుతున్న పుస్తకం చాలా మంచి చూడండి. ఈరోజు చాలా మంది అమాయకులు ఉన్నారు, చాలా మంచి మనసు కలిగి ఉన్నవారు ఉన్నారు, యథార్థపరులు ఉన్నారు. కానీ చదివింది అర్థం కాక ఎవరికి నచ్చినటువంటి అనువాదము, ఎవరికి నచ్చిన విధంగా వారు ముందుకు వెళ్తున్నారు. కానీ త్రోవ తప్పి తిరుగుతున్నారు. అయ్యో, ఎంత ఘోరమైన పరిస్థితి అండి అది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చదువుతున్న గ్రహిస్తున్నావా అన్నాడు. అప్పుడేమన్నాడు చూడండి, దేవుడికి మహిమ కలుగును గాక. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చోమన్నాడు. ఆహా, ఎవడైనా నాకు చెప్పాలి కదా, చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. ఇతను మంచి వ్యక్తి అని నేను నమ్ముతున్నాను. ఈరోజు వాక్యం వినే సమయం ప్రజలకు లేదు. కానీ ఇతను చాలా ఫైనాన్షియల్ మినిస్టర్ అయినా కానీ ఒక దేన సేవకుడిని తన పక్కన కూర్చొని పెట్టుకునే అవకాశం ఇచ్చాడు, వాక్యం వినే సమయం ఇచ్చాడు. ఈ రోజు అధికారికి సమయం లేదు, ఓ ఎంప్లాయీస్కి సమయం లేదు, క్రైస్తవులకి సమయం లేదు. అయ్యో, ప్రవచనం ఏ విధంగా చెప్తుంది, లేఖనాలు ఎలా చెప్తున్నాయి, ఈ కాలానికి సంబంధించిన వాక్యం ఏముంది అని కూర్చుని ఓపికగా వినే సమయం లేదు. కానీ ఈ వ్యక్తికి సమయం ఇచ్చాడు. ఈ రోజు 1 గంట సమయం ఇచ్చి కూర్చోండమ్మా, ఈ కాలంలో ఎలాంటి వాక్యం ఉంది, దేవుడు ఎలా పనిచేస్తున్నాడు, లేఖనములు ఎలా నెరవేరుతున్నాయి అని కూర్చోమంటేనే కూర్చునేటటువంటి టైము క్రైస్తవుడు అన్నవాడికి లేదు. మేమే వెళ్తున్నాం చర్చికి, మేమో పోతున్నాం, వెళ్ళు, ఎవడొద్దు అన్నాడు. కానీ సరిగా వెళ్ళు, దేవుని యొక్క వాక్య మార్గంలో వెళ్ళు, నువ్వు రక్షించబడే మార్గంలో వెళ్ళు, ఆ కాలానికి ఆ గడియకు సంబంధించిన వాక్య భాగములు పట్టుకుని వెళ్ళు. నువ్వు నిత్యజీవం పొందుతావు. ఎలా పడితే అలా వెళ్ళిపోతే నీకు జరిగేది ఏమీ లేదు. నీకు ఇష్టమైనట్టుగా నువ్వు వెళ్తే నీకు ఒరిగేది ఏమీ లేదు. నా పక్కన కూర్చొని నాకు త్రోవ చూపించాడు అన్నాడు. ఆమేన్. త్రోవ చూపించడానికి దేవుడు ఒక సేవకుని పంపించాడు. ఆమేన్. త్రోవ తప్పు తిరుగుతున్నటువంటి యథార్థపరుడికి, త్రోవ తప్పు తిరుగుతున్న సంఘానికి, త్రోవ తప్పు తిరుగుతున్న క్రైస్తవానికి మార్గము చూపించడానికి దేవుడు ఒక ఆత్మచేత నింపబడినటువంటి దైవజనుడైనటువంటి ఫిలిప్పుని పంపించాడు. ఈ రోజు కూడా అదే దేవుడై ఉన్నాడు. త్రోవ తప్పు తిరుగుతున్న వారి వద్దకు దేవుడు నిజమైన సేవకులు పంపిస్తున్నాడు, నిజమైన ప్రవక్తలు పంపిస్తున్నాడు త్రోవ చూపించడానికి. అయితే త్రోవను తప్పించే సేవకులు కూడా ఉన్నారు, త్రోవను తప్పించే సేవకులు కూడా ఉన్నారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇర్మియా గ్రంథం అంటున్నాడు 50 అధ్యాయం, ఇర్మియా గ్రంథం 50 అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరు దయచేసి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయము 6వ వచనం ఎవరైనా చదవండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవండి. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. తర్వాత వారి యొక్క కాపర్లు అనగా పాస్టర్స్ కొండల మీదకు వారిని కొండ మీదకు తోలుకుని పోయి త్రోవను తప్పించారు. మరి నపుంసకుని త్రోవ తప్పించింది ఎవరు? కాపర్లేనా? నిజమైన కాపర్లా, అబద్ధపు కాపర్లా? ఏ కాపర్లు? నిజ కాపర్లా, అబద్ధ కాపర్లా? నిజమైన ఎన్నికలో ఉన్నవారా లేదా ఎన్నికలో లేనివారా? దేవుని చేత పిలువబడిన వారా, దేవుని చేత పిలువబడిన వారా త్రోవ తప్పించేది? హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం కూడా చదవండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం దయచేసి చదవండి. సోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని, బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలు ప్రజలను త్రోవ తప్పించిరి. ఎవరంట? అవివేకులైనటువంటి దైవజనులుగా ఉన్న సేవకులు. అంటే
గమనించండి, త్రోవను కట్టేవారు ఉన్నారు, త్రోవను తప్పించేవారు. అందుకే బైబిల్ ఉన్న నిజమైన ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. నిజమైన బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. నిజమైన త్రోవలో నడిపించేవారు ఉన్నారు, త్రోవ తప్పించేవారు కూడా ఉన్నారు. నాకు త్రోవ చూపించమంటున్నాడు. ఏది సత్యమైన త్రోవ, ఏది నిజమైన త్రోవ అని ఈ వ్యక్తి అడుగుతున్నాడు. ఈ రాత్రి అడిగేవాళ్ళు ఉన్నారా? ఈ రాత్రి నిజమైన త్రోవలో మమ్మల్ని నడిపించు ప్రభువా అని అడిగే ప్రజలు ఉన్నారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైన సోదరులారా, ఏదైనా తోటలో మనం త్రోవ తప్పమా త్రోవ? దేవుడు మంచి ఆయన పోలికలైన స్వరూపములో దేవుని కుమారుని చేశాడు. అవ్వనిచ్చాడు, భార్యనిచ్చాడు. ఈ తోట చెట్ల ఫలములన్నింటిలో మీరు నిరభ్యంతరం కింద వచ్చు. మంచి చెడులు తెలివించే వృక్ష ఫలములు మీరు తినకూడదు, తింటే మీరు చస్తారని చెప్పాడు. అయితే తినమని చెప్పింది ఎవరు? దేవుడు తినొద్దనని చెప్పింది ఎవరంటే సర్పం. ఆ రోజు సర్పం మాట్లాడిందా? ఈ రోజు నీ పొదలో ఉన్నటువంటి బుస్ కాదని ఆ రోజు అవ్వతో మాట్లాడిందా? మీ దేవుడు ఇలా చెప్పాడా, ఇలా కూడా చేయొచ్చు కదా, మీరు తినొచ్చు కదా అని చెప్పి ఏం చేసింది? జీవ మార్గంలో వెళ్ళవలసిన వారిని త్రోవ తప్పించింది. ఒక తప్పుడు బోధన బట్టి జీవములో ఉన్నవారు మరణంలోకి వచ్చేసారు. వారు జీవంలోకి వెళ్ళవలసిన, జీవ మార్గంలో వెళ్ళవలసిన వారు త్రోవ తప్పి మరణంలో పడ్డారు. అంతకుముందు గుండెపోట్లు లేవు, అంబులెన్స్ కోతలు కుయ్యో కుయ్యో మన సౌండ్లు ఎప్పుడు వెళ్ళలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫ్యామిలీ సెటిల్మెంట్లు వాళ్ళకి లేవు, మోకాళ్ళ నొప్పులు లేవు, తెల్లబడుతున్న జుట్టు లేదు, నడుము పోటు లేదు. వాళ్ళ మధ్యలో ప్రేమే, ఎల్లప్పుడూ నమ్మకమే. అంత గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. కానీ ఒక చిన్న తప్పుడు బోధ, ఒక అబద్ధ బోధ, వాక్యాన్ని బాచే బోధ, కల్పనా కథల బోధ ఏం చేసింది తెలుసా? వారిని, జీవంలో ఉన్న వారిని త్రోవ తప్పించి చెడు మార్గంలోకి తీసుకొచ్చింది. అప్పుడే మానవుడు త్రోవ తప్పాడు. అందుకే మనం త్రోవ తప్పిన వారము. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం అందరం పాపులమైంది పనికి మారి వారిగా ఉన్నాము అంటున్నాడు. అక్కడ త్రోవ తప్పిన ప్రజలు, త్రోవ తప్పిన క్రైస్తవులు, త్రోవ తప్పినటువంటి స్త్రీ జాతి, త్రోవ తప్పినటువంటి జంతు జాతి, త్రోవ తప్పినటువంటి మనుషు జాతి, అతిది త్రోవ తప్పింది. బిజినెస్ త్రోవ తప్పింది, రాజకీయం త్రోవ తప్పింది, క్రైస్తవ్యం త్రోవ తప్పింది, స్త్రీ త్రోవ తప్పింది. ఒకప్పుడు స్త్రీ బట్టలు వేసుకునేవారు, ఇప్పుడు పురుషుల బట్టలు వేస్తున్నారు, త్రోవ తప్పింది. ఒకప్పుడు మంచి వస్త్రాలు ధరించుకునేవారు, ఇప్పుడు అర్ధనగరంగా వెళ్తున్నారు, త్రోవ తప్పారు. ఒకప్పుడు దేవుడి మహిమతో ఉండేవారు, ఇప్పుడు అంజూర పాకులు కచ్చలాగా కుట్టుని వాళ్ళు గడుపుతున్నారు, వస్త్రాలు మారిపోయాయి, త్రోవ తప్పారు. ఇక అర్థమవుతుందా? త్రోవ తప్పిన జనులైపోయారు, వెచ్చలవిడి జీవితాలు అయిపోయాయి. నమ్మకములే భార్య భర్తల మధ్యలో. ఓ పురుషుడు, ఓ స్త్రీ ఒకే భార్యని కలిగి ఉండా ఇద్దరు ముగ్గురు భార్యలు మెయింటైన్ చేస్తున్నాడు. వివాహం కాకుండానే చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. త్రోవ తప్పిన యవనస్తులు, త్రోవ తప్పిన యవన స్త్రీలు, త్రోవ తప్పినటువంటి యవనస్తులు వివాహం కాకుండానే వారి శరీరాలు అపవిత్రపరుచుకున్నారు, త్రోవ తప్పారు. ఒక పురుషుడు ఒక స్త్రీ వలె త్రోవ తప్పాడు. ఒక పురుషుడు దైవ వాక్యంలో ఉండవలసిన వాడు ఇద్దరు ముగ్గురు భార్యలు మెయింటైన్ చేస్తున్నాడు, త్రోవ తప్పాడు. ఒక స్త్రీ ఒక భర్త కట్టుబడి ఉండవలసింది అనేక మంది పురుషులతో సాంగత్యం చేస్తుంది, త్రోవ తప్పారు. ప్రతి ఒక్కరూ త్రోవ తప్పారు. ఓ అక్రమంగా సంపాదించడానికి, అక్రమ సంపాదన కొరకే బిజినెస్ లో త్రోవ తప్పుతున్నారు. క్రైస్తవులు వాక్యాన్ని విడిచిపెట్టి లోకములోకి వెళ్ళిపోయి త్రోవ తప్పుతున్నారు. వాళ్ళు లాభ సంపాదన కొరకు త్రోవ తప్పేశారు. ఇప్పుడు ఆదామవ్వలు కూడా త్రోవ తప్పి ఏం చేస్తున్నారు తెలుసా? ప్రతిరోజు సాయంకాలం పూట దేవుని వద్దకు వెళ్ళవలసిన వారు చెట్ల చోటుకి వెళ్ళారు, త్రోవ తప్పారా? ప్రతి చల్లపూట ఏం చేసేవారు? వాళ్ళు దేవుడి దగ్గర పరిగెత్తుకుని వెళ్ళేవారు. త్రోవ తప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? చెట్ల చోటుకి వెళ్ళారు. ఏ చెట్టు అది? క్రిస్మస్ చెట్టు. మొట్టమొదటి సంఘంలో క్రిస్మస్ చెట్టు లేదు, అక్కడ ఓడల వరి లేదు, చింత చెట్టు లేదు, ఉందా? కానీ వీళ్ళు త్రోవ తప్పి జీవవృక్షం దగ్గర విడిచిపెట్టేసి పొదల్లో దాక్కుంటున్నారు. వీళ్ళకి ఆశ్రయం జీవవృక్షం. కానీ జీవవృక్షం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? క్రిస్మస్ చెట్టు ఇక్కడికి వెళ్ళారు.
జీవవాక్యాన్ని విడిచిపెట్టి క్రిస్మస్ చెట్టు మొదలైపోతుంది. ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మరి ఎం క్రిస్మస్, బాల యేసు, పెద్ద యేసు, ముదర యేసు, ముసలోళ్ళ క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్, పాస్టర్ క్రిస్మస్, పాస్టర్ అమ్మల క్రిస్మస్, సంఘ పెద్దల క్రిస్మస్ స్టార్ట్ అవబోతున్నాయి. మార్గము తప్పారు. ఆది అపోస్తుల సంఘములు ఎలా లేవు? త్రోవ తప్పలేదు. వాళ్ళు త్రోవలో వారు నడిచారు. ఏమైంది? సాంప్రదాయాలు వచ్చేసాయి, కల్పనా కథలు వచ్చేసాయి, బైబిల్ లేని సిద్ధాంతాలు వచ్చేసాయి, బైబిల్ లేని ఆచారాలు వచ్చేసాయి. త్రోవ తప్పిన వారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వస్త్రాలు కట్టేసుకున్నారు. ఏంటి? ఆకులు కట్టేసుకున్నారు, అంజూరపు ఆకులు. వాళ్ళు సిగ్గుని కప్పుకోవడానికి బికినీలు కుట్టించుకున్నదంట. అవ్వ బికినీ కుట్టించుకుందంట ఆకులతోని. మీకు తెలుసా ఒక హాలీవుడ్ నటి తన సిగ్గుని కప్పుకోవడానికి ఆకులు వాడిందని? మీకు తెలుసా ఒక స్త్రీ తనకి నైతిక విలువను పోగొట్టుకుందని? అమెరికాలో ఒక రోజు న్యూస్ విన్నాను. అమెరికాలోనట స్త్రీ పోరాడుతుందంట మేయర్తో, నగర మేయర్తో. ఎలాగా? మగోడు సొక్కా లేకుండా తిరుగుతాడు కాబట్టి నేను కూడా సొక్కా లేకుండా తిరుగుతాను. నిజం. మేము కూడా సొక్కా లేకుండా తిరుగుతాం. మాకు గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలి. ఏమో దేవుడు ఇంకా సమయం ఉంచాడు కాబట్టి వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. అప్పుడు నేను 4 సంవత్సరాల క్రితం చూశాను ఆ న్యూస్. దానికోసం ఈ స్త్రీలు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు, పై టాప్ అంతా తీసేసి. స్త్రీ నైతిక విలువలు పడిపోయాయా? త్రోవ తప్పిందా? ఆమేన్. త్రోవ తప్పిన కాలం అండి ఇది. దేవుడికి మహిమ కలుగునుగా. నోవహు దినాల్లో చూడండి, ఎవరికి ఇష్టానుసారంగా మనసుకు నచ్చిన వారిని తీసుకుపోతున్నారట. లేపుకెళ్ళి కేసులే, అన్ని లేపుకెళ్ళి కేసులే అన్ని. స్కూల్ నుంచి కాలేజీ నుంచి తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు. అమ్మ ఎవరితో వెళ్ళిపోతుంది, ఎవరితో పోతాడో తెలియదు. 4 రోజుల తర్వాత పట్టణంలో దర్శనమిస్తాడు. ఏంటి? దండలు వేసుకుని. ఏ పట్టణం అది? గౌరీపట్నం అంట. అవునా? నిజమే, గ్యారంటీ లేదు. నోవహు దినాల్లో జరిగింది. మనసుకు నచ్చిన వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో నచ్చిన వారు, ఫేస్బుక్లో నచ్చిన వారు, ట్విట్టర్లో నచ్చిన వారు, ఎక్కడ వాట్సాప్ స్టేటస్లో నచ్చిన వారు, ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళే. ఆడు ముఖమంతా నల్లగా ఉంటుంది. వాడు ఏం చేస్తాడు? యాప్లో మొహం కడిగేస్తాడు. అలాగా ఎందుకు కడుగుతాడు? యాప్ ఉంటుంది. మామూలుగా చూస్తే ఆ రంగులు లోతుంటుంది మొహం వాడికి, కన్నాలు అడిపోయి. కానీ ఆ ముఖం ఆ యొక్క కడిగి 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 హాలీవుడ్ బాలీవుడ్లో ఉన్న వ్యక్తిలాగా వాట్సాప్ స్టేటస్లో పెడతాడు. అన్నమైన మేము చూస్తుంది, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంది. అబ్బాబ్బా ఇలాంటి వాడు దొరకడం నాకు హాయ్ అని ఎడతాడు. ఈ లోపల హృదయం అంతా జారిపోతుంది. డైరెక్ట్గా వెళ్ళి చూస్తే నెత్తి మీద జుట్టు ఉండదు, పైన చందనం ఉంటుంది, ఇంత బీర పట్టు ఉంటుంది. హల్లెలూయా. ఏమవుతుంది? అయ్యి బాబు ఇండవేమిస్తా ఇంకా తప్పకింపు పే చేసేసుకుంటుంది. 3 నెలల కాపురం ఇన్స్టాగ్రామ్ పెళ్ళిళ్ళకి. త్రోవ తప్పారా? నోవహు దినాల్లో త్రోవ తప్పారు. విచ్చలవిడిగా తాగుతున్నారు. విచ్చలవిడి తాగుడు, వ్యభిచారము. భార్యకి తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ వాళ్ళు త్రోవ తప్పారు. త్రోవ తప్పిన తరము. సంఘాలు త్రోవ తప్పాయి, మనుషులు త్రోవ తప్పారు. విచ్చలవిడి పాపము భూమి మీద అధికమైపోయింది. చెప్పండి, లేదు అన్నవాళ్ళు చెప్పండి, లేదు అన్నవాళ్ళు చెప్పండి. వాడికి సెల్ల దొరికిందా, ఆమెకి సెల్ల దొరికిందంటే మామూలుగా ఉండదు. ఇంకా అందులోంచి బయటకు వస్తే కొట్టు. హల్లెలూయా. అక్కడే ప్రేమ, అక్కడే పెళ్లి చూపులు, అక్కడే విడాకులు కూడా. పొద్దున పెళ్లి చేసుకుంటారు, మధ్యాహ్నం మొహం కొట్టేస్తుంది, ఇంకో పెళ్లికి పరిగెడతారు. త్రోవ తప్పలేదా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, ఆదికాండం 6వ అధ్యాయంలో నరులు భూమి మీద ఆరంభించిన తర్వాత వారు తమకు మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటూ వెళ్ళారు. ఈరోజు వివాహ వ్యవస్థ చెడిపోలేదా? పరిశుద్ధ వివాహానికి బదులుగా ఎలా జరుగుతున్న వివాహాలు? వివాహ వ్యవస్థ చెడిపోయింది. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థ చెడిపోయింది, సంఘ వ్యవస్థ చెడిపోయింది, రాజకీయం చెడిపోయింది. హల్లెలూయా. వ్యాపారాలు చెడిపోయాయి. ఆమేన్. కుట్ర కుతంత్రాలు, ప్రేమ లేకపోవడం, భయంకరమైన స్థితిలో సమాజం మారిపోయింది. చెడిపోలేదా? నోవహు దినాలు అలాగే అయిపోయాయి.
ఆమేన్. వాళ్ళ పాపం ఆకాశానికి అంటుతుంది. తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకిచ్చుకుంటూ విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుడు వాళ్ళ మీద తీర్పులు తప్ప ఇంకోటి అవకాశం లేదు. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. అయ్యా నువ్వు త్రోవ తప్పులో ఉన్నావు, నిన్ను సరి చేయాలి, నువ్వు తప్పిపోయిన త్రోవలో ఉన్నావు కాబట్టి నిన్ను సరి చేయాలని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? త్రోవను చూపించే ఒక ప్రవక్తను దేవుడు పంపిస్తా ఉన్నాడు. నోవహు కాలములో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు త్రోవ చూపించడానికి, నిజమైన మార్గం చూపించడానికి, వివాహం అంటే ఎలాగుంటుంది, పరిశుద్ధ జీవితం ఎలాగుంటుంది, ఒక కుటుంబ వ్యవస్థ ఎలాగుంటుంది, ఒక పురుషుడు ఎలా ఉండాలి, ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక సమాజం ఎలా ఉండాలి, ఒక క్రైస్తవం ఎలా ఉండాలి, అవన్నిటిని త్రోవ చూపించడానికి దేవుడు ఒక దీనమైన ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఆయన విధానం ఎన్నడూ మారదు. త్రోవను చూపించడానికి దేవుడు ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు. నిజమైన మార్గం చూపించడానికి ఒక ప్రవక్తను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చెప్తున్నాడు చూడండి, ప్రవక్త సరైన త్రోవలో నడిచేవాడు ఆ తరంలో ఒక్కడే కలిగాడట. ఎవరో? నోవహు ఒక్కడే. అన్ని దెయ్యాల భూమి మీద ఉండగా ఒక్క దెయ్యము కూడా అంటుకోకుండా బ్రతికాడంటే సామాన్యమైన వ్యక్తి కాదు. అతను గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉన్న వాడై ఉన్నాడు. ఆమేన్. నరులు చెడుతనము అధికమైపోయింది. వాళ్ళ హృదయం చెడిపోయింది. చెడిపోయింది ఆ హృదయములు. ఈరోజు మనిషి హృదయాలు చెడిపోయినాయా? ఇద్దరు కూర్చుని మంచి మాట్లాడుకునే పరిస్థితి లేవు. మంచి చీర కట్టుకుంటే పక్కా వార్చదు. అవునా? హల్లెలూయా. అవునా? ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నారంటే పక్క ఇంట్లో ఫ్రిడ్జ్ తెచ్చేయాలి అప్పు సప్పు తెచ్చి. హృదయాలు బాలేవు. వాళ్ళకి వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి నాకు వాషింగ్ మిషన్ కావాలి. ఈరోజు భర్త మీద తడగుడ్డేస్తుంది. అప్పులు బాలైపోతాడు, అప్పులు అప్పారు ఈయన అయిపోయి తిరుగుతాడు. ఎలా ఉంది? హృదయాలు బాలేవు. వాడు చెడుతనమే గొప్పది అనుకుని తిరిగే రోజులండి. మంచి కాదండి, వాడికి వచ్చిన చెడే ఇది గొప్పది అని గొప్పలు చెప్పుకుని తిరిగే రోజులు ఇవి. అందుకే అయ్యా నీకు త్రోవ చూపించడానికి దేవుడు తన ఎన్నికలో ఉన్నటువంటి సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. త్రోవ చూపించే వర్తమానాన్ని, ఒక నిజమైన త్రోవను చూపించడానికే, ఒక నిజమైన మార్గం చూపించడానికే ఒక సేవకుడిని ఆ కాలంలో దేవుడు పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఒక్క సేవకుడు ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. అన్నాడంట, అమ్మా నువ్వు ఇలాగే వేసుకోకూడదా అమ్మా అన్నాడంట. టిక్ మానేయమన్నాడంట. ఆర్డర్ నువ్వు పద అందట. ఆమేన్. అమ్మా నువ్వు చుట్టు కత్తిరించుకోకూడదమ్మా. అవును గెట్ అవుట్. పొద్దున్న చూసిన నోవహు ఒక అబ్బాయితో వెళ్తుందంట, పొడవకున్నవాడితో. మధ్యాహ్నం చూసినట్ట ఎవరితో వెళ్తున్నాడు? ఇంకో పొట్టుడితో వెళ్తుందంట. అమ్మా పొద్దున్న ఒకటితో కనబడి ఇప్పుడు ఒకటి కనపడ్డావంటే నువ్వు నాకు చెప్పడానికి గెట్ అవుట్ అన్నట్ట. నేను తిరుగుతున్నాను అనుకున్నావా? ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు అంటారు. ఇలా మా కూతురు మీద పడ్డాడు, ఊర్లో అందరూ అలాగే లేరేంటి అనే తల్లులు లేరేంటి? మా కూతురు లో దొరికేసింది, ఊరంతా దెందులూరంతా అలాగే ఉన్నారు పిల్లలు. మా కూతురు మీద పడ్డాడు ఈ పాటరు అని ఊ తల్లిదండ్రులు లేరా? పిల్లలు తప్పు చేస్తే వెనకేసుకొచ్చి వాళ్ళు లేరా? మొత్తం అందరూ నోవహు మొహం చూడకండి, నోవహు కూటానికి వెళ్ళకుండా అన్నారట. ఇంకో కొంచెం కానీ 20 kV 30 kV కానీ లోడ్ పెంచానంటే రెండో కూటానికి ఎవడ కనపడ్డా ఇక్కడ. నాకు తెలుసు అది. నేను లోడు చాలా తక్కువ లోడ్లో ఉన్నాను. నా ప్రాంతంలో అయితే లోడు చాలా హైగా ఉంటుంది, డైరెక్ట్ పవరే. కానీ దేవుడు ఆపుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆమేన్. ఇలా విచ్చలవిడి జీవితాలు అయిపోయి ఎవరికి వాళ్ళే చెడిపోని బ్రతుకుతున్నారు. అయితే ఒక త్రోవ చూపించే వర్తమానం పట్టుకుని దేవుని సేవకుడు వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ త్రోవ చూపిస్తుంటే నోవహు మాకొద్దు, నోవహు మాకొద్దు. ఆ ప్రవక్త అంటున్నాడంట, నేను ఒక వాడను కడతాను, వాడ మీదకి రండి అక్కడ ఆరాధించుకుందాం అన్నారట. మాకు లేవనుకున్నారట ఈ ఊర్లోని. హైవే పక్కకు రావాలా? హైవే దాటితే ఏమవుతుందో తెలుసా? హైవే దాటితే ఏమవుతుందో అని లేకుండా ఫ్లైఓవర్ వేసేసాడు ఇవాళ మీకు. ఇంతకుముందు హైవే దాటితే భయం వచ్చేసి ఉండొచ్చు, కానీ నువ్వు ఫ్లైఓవర్ పడిపోయింది. ఇక నువ్వు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు దేవుడు. కింద నుంచి వెళ్ళిపోవచ్చు ఆరాధనకి. అవునా? ఊర్లో లేవండి సంఘాలు, ఇక ఊరు బయట కట్టాలేంటి?
నోవాహు సంఘం ఊరి బయటే ఉంది. ఆ సంఘానికి నోవాహు పొద్దున్న టక్ చేసుకున్నాడట. టక్ చేసేసుకుని పొద్దుటే ఉయ్యమని వెళ్ళిపోతుంటే నోవాహు భార్య నోవాహు పిల్లలు బయలుదేరారట. అంటున్నారంట అక్కడ బిషప్, వాళ్ళ కుటుంబం తప్ప ఎవడెళ్ళి అక్కడికి. ఎంతోమంది ఉండరు, పుంజులు ఉంటారు వాళ్ళు అంతే. ఎంతమంది అంట? పుంజులున్న సంఘం అన్నాడు మన ప్రవక్త. ఏమన్నాడు? ఒక పుంజులున్న సంఘం అన్నాడు. ఎక్కడికో మూలకి ఎవడెళ్తాడు? మరి పరలోకం చాలా దూరం వెళ్ళిపోతా పెట్టి పక్కన ఉన్న సంఘానికి వెళ్ళవు, కానీ పరలోకం చాలా దూరం ఉంది. వెళ్ళిపోతావా? ఎలాంటి శ్రమ పడకుండా చక్కగా కిందకి వెళ్ళిపోతా బాగుంది. కిందకి వెళ్ళిపోవచ్చు త్వరగా. ఫ్రీ ఛార్జీ, ఫ్రీ బస్సులాగా ఫ్రీ ఛార్జీ కిందకి వెళ్తాను. నువ్వు ఇంటికాడ కదలక్కర్లొద్దు. అర్థమవుతుందా? ఏమైంది? నోవాహు ఓడ కడుతున్నాడు కొండ మీద. అయ్యి బాబోయ్, కోళ్ళలాగా ఎత్తే బాబోయ్, నేను కోడి మాసం బాగా తిని కోళ్ళలాగా నల్లాపోతానండి. నేను నాకు కోళ్ళలాగా ఎత్తున్నా. అప్పటికే గీ జరిగిపోయింది అన్నారు మాకు డాక్టర్ గారు. గీ జరిగిపోయిన కాలం ఇది. ఊర్లో సంబరాలు జరుగుతుందంటే గీజు ఉండదు, ఏముండదు, రాసేసుకుంటుంది. మేము ముక్కుళ్ళని తెచ్చుకుని కాళ్ళకి వెళ్ళిపోతుంది. కానీ చర్చికి వెళ్తాక మాత్రం గీ జరిగిపోద్ది అంటుంది. మేము వీళ్ళు పరలోకం వెళ్తారంటారా? హల్లెలూయా. కొండ మీదకి ఎక్కాలమ్మా వాళ్ళ కాదమ్మో, ఊరు బయటికి వెళ్ళాలమ్మా వాళ్ళ కాదమ్మో. నేను కంగారుగా డొక్కుల్లో భీమేసేసుకుని బైబిల్ ఇలా పెట్టేసుకుని ఇలాగ వెళ్ళిపోవాలి. నేను మా ఇంటి పక్క వెళ్ళి కూర్చుని ముసుకేసేసి వచ్చేయాలి నేను. కానీ నోవాహు ఎక్కడ కట్టాడు తెలుసా? ఎక్కడో కొండ మీద కట్టాడు. కొన్నిసార్లు సంఘంలో ఉన్న వాళ్ళు కనిపిస్తుంది, మా పాస్టర్ గారు దూరంగా కట్టాడు ఎందుకు? ఎక్కడెక్కడ సెంటర్లో కట్టచ్చు కదా. సంఘం ఎక్కడ కట్టాలో పాస్టర్ది కాదు, అది దేవుడు ఆలోచన. అది నోవాహుది అనుకుంటున్నారా? కాదండి, ఓయ్ పైన కట్టానట. అమ్మా లోకం బాగాలేదు, చెడిపోయింది, ఇది త్రావు చూపించే వర్తమానం అంటున్నాడంట. అయ్యగారు మీ వర్తమానం చాలా బాగుంటుంది కానీ అయ్యగారు కాళ్ళు బాగాలేవు బాబా, నేను పైకి రాలేకపోతున్నాను. ఆ లైవ్ ఏంటంటే ఇచ్చేయండి. నోవాహు ప్రసంగిస్తా ఉన్నాడు, నీటిలో లైవ్ నెత్తుంది ఆమె. ఇక్కడ దాకా వచ్చేసింది లైవ్కి, ఇక్కడ దాకా వచ్చేసింది లైవ్కి. ఎలా పెట్టి చూస్తుంది ఇంకా యూట్యూబ్ సోషల్లో ఎలా చూసేస్తుందంట. ఇంక మొహం లేదు, ఫోన్ అలాగ ఉంది, ఇంక ఇలాగ అయిపోయింది. అవునా? ఆ లైవ్లోకి రమ్మంటే ఈ లైవ్లో ఉంటుంది ఆమె. ఏమైంది? అయిపోయింది బతుకు. త్రోవ చూపించే వర్తమానం ఇచ్చాడు. ఆ త్రోవ ఎంత కఠినంగా ఉన్నా నువ్వు నిత్య జీవం పొందాలంటే ఎంత కష్టంగా ఉన్నా, అది క్రైస్తవం అంటే అది పూల పాన్పు కాదు. క్రైస్తవం అంటే ముళ్ళబాటై ఉన్నది. ఆ క్రైస్తవ మార్గములు అనేక మంది వాళ్ళు ప్రాణాలు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. నీకు మాత్రం పూలు పాన్పుగా ఉండాలి. ఒక 5 నిమిషాలు కరెంటు పోయిందంటే ఇలా సొంగు తీసేసుకుని అలాగే ఎత్తుంటారు. అక్కడ ఏం చెప్తుండే అయ్యగారు తెలదు. ఈ బాబుగారు వెంటనే లేచిపోతాడు, సేవ్ జోబులో చేట్టుకుని అలా బయటికి ఎలాగొచ్చేస్తుంటాడు. ఒక 5 నిమిషాలు ఫ్యాన్ లేకుండా. పాతాళంలో ఫ్యాన్లు ఉండవు, కూలర్లు ఉండవు, ఏసీలు ఉండవు. ఉంటాయా? చూడలేదు అక్కడ ఏముంటే పోదాం అందరూ ఉన్నాయి, కానీ అక్కడ ఏముండవు. నేను రాను అక్కడికి. అందుకే ఇక్కడ చెమటలు కరుపుతాను. అందుకే ఇక్కడ ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కఠినంగా ఉన్నా ఇక్కడే బ్రతికి అక్కడ నిత్య జీవంలోకి వెళ్ళిపోతాను. ఒక త్రోవ చూపించే వర్తమానాన్ని బోధిస్తుంటే ఈ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ రావట్లేదు. ఎలా వేసేపావు కానీ మాకు ఉంది టైటానిక్ వాడ. ఏముందంట? టైటానిక్ వాడ. నోవాహు వాడ ఆవిడ ఎక్కుతాడు, మాకు టైటానిక్ వాడ ఉంది. అందులో పార్టీలు చేసుకోవచ్చు, డ్యాన్స్లు వేసుకోవచ్చు, నాట్యాలు. ఏ సినిమా పాటలు ఏం కదలే. తార వెలిసింది, ఇది ఈ స్టెప్ తారకే. ఏంటంట? ఎవరో ఇంతకుముందు చిన్నపిల్లలు వేసేవారు సండే స్కూల్ పిల్లలకి డ్యాన్సు. సండే స్కూల్ కాదు, మునిమాలను మోసేసే ముసలిది కూడా వేస్తుంది డ్యాన్స్ క్రిస్మస్కి. మళ్ళీ దానికి పైగా ఈ మందాన్ని యూట్యూబ్లో పెడుతుంది.
ఎలాగా యూట్యూబ్లో పెడుతుంది. అదే డ్యాన్స్. అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగునుగా. ఈ టైటానిక్లో ఉందంట, బార్ షాప్ ఉందంట, అందులో మినీ థియేటర్ ఉందంట, KFC చికెన్ ఉందంట, టిఫిన్ సెంటర్ ఉందంట, మళ్ళీ 30% రాయితీ. ఇంత కారులో వస్తున్న మా సహోదరు చెప్పాడు. ఏంటది? KFC, కల్వరీ ఫ్రైడ్ చికెన్. కెంటకీ ఫ్రైడ్ చికెన్ కాదు, కల్వరీ ఫ్రైడ్ చికెన్. కల్వరీ టిఫిన్స్. ఏంటయ్యి? ఆ వాడు ఎక్కుతాం మేము, బాగుంటుంది. ఆ వాడు బాగుంటుంది, పెద్ద ఆడికి వెళ్ళిపోదాం. ఆ వాడు ఎక్కేద్దాం మేము అందరూ. అక్కడ కొంత పెద్ద సంఘం అది. హల్లెలూయా. నోవాహు వాడికి ఎవరో రావట్లేదట. నోవాహు అయిపోయింది నాన్న, ఇంకా అయ్యగారు మొన్న 2 ఎకరాలు అమ్మేశాను, ఇంకా మొన్న లాస్ట్ 10 రూపాయలు కూడా వాడేశాను. 2 ఎకరాల భూమి అమ్మాను. 2 ఎకరాల భూమి అమ్మి నేను సువార్త ఖర్చు పెట్టేసి నా దగ్గర ఇంకా జేబులో సిల్లిగా కూడా లేదు. డబ్బులు అయిపోయినాయా అన్నాడంట. అయిపోయినాయి గారు, పర్వతం ఎక్కే అన్నాడట. మరి ఆహారం నేను చూసుకుంటాను, ఎక్కే అన్నాడట. ఆమేన్. సేవకుడి దగ్గర రూపాయలు లేదు, ఇక ఎంత? ఒక 10 రూపాయలు కూడా లేదు. మొత్తం 2 ఎకరాలు అమ్మేసాడు, అమ్మేసింది ఖర్చు పెట్టేసాడు, ఎక్కేసాడు పైకి. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు ఒక వాడ ఎక్కారు, టైటానిక్ వాడ. అందులో ప్రేమ పక్షులు కనబడుతున్నారు. అమ్మ బాబు చెప్పకుండా సిటీ బస్ మీద పని పాట లేకుండా తిరిగేస్తుంటారు. ఎవరో? ప్రేమ పక్షులు. ఇక్కడి నుంచి మెసేజ్ పెడుతుంటారు, హాయ్ నా వైపుకు తంద చూడు. ఎక్కడుంటారు వాళ్ళు? ఇటువైపు వీళ్ళు ఉంటారు, ఇటువైపు వీడు ఉంటాడు. ఒకే సచ్చులో ఉంటాడు. ఏమంటాడు? హాయ్ హలో నీ ముఖం కొంచెం చూపించు అంటాడు. సచ్చులో ఉండే. ఆమేన్. నోవాహు వాళ్ళలో తోలు తీసేస్తాడు. అర్థమవుతుందా? ఇది త్రోవ చూపించే మార్గం, త్రోవ చూపించే వర్తమానం. నాకెవరు అక్కర్లొద్దు అన్నారంట. తన కుటుంబాన్ని తీసుకుని అందులోకి వెళ్ళి ఆరాధన చేసుకుంటాడట. ఆమేన్. ఒకరోజు ఉరుములు వచ్చాయంట. ఉరుములు వచ్చేటప్పటికి అనుకుంటే ఏదో పెద్ద శబ్దం వస్తుంది, డీజే వచ్చేస్తుంది అనుకున్నారంట అందరూ. బాగా అలవాటు అయిపోయింది కదా డీజేలకి. ఉరుములు చూసేటప్పటికి డీజేలే కనబడిందంట. పిల్లలందరూ బయటకు వచ్చేసి డీజేలు ఊగిపోతున్నారంట. ఈ లోపల ఒక మంచి షవర్ బాత్ వస్తున్నట్టు నీళ్లు సన్నగా వస్తుందంట. ఓహో సూపర్ డూపర్ హిట్ అనుకున్నారట. ఆమేన్. ఇలా జుట్టు ఇలా ఎరదీసేసుకుని తెగేస్తున్నారంట స్నానం. అయ్యగారికి తెలుసు లోపల దేవుడు ప్రారంభించేసేటలకి, దేవుడికి ప్రారంభించేసాడు. మెంతా తుఫాను కంటే పెద్దది. అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం, ఇంకా ప్రార్థన చేయడం లోపడట. ఆమేన్. వీళ్ళకి అసలు ముచ్చటేముండదు, సంబరమేముండదు, ఎల్లప్పుడూ కూడా అలాగే ఏడుతారని వీళ్ళకి ఎంత ఏడుతున్నారట. ఇంకా వాళ్ళ బతుకు ఎప్పుడు ప్రార్థన అంటారు వాళ్ళు, ఎప్పుడు కూటమంటారు వాళ్ళు. వీళ్ళ బతుకు ఇంకంతే, మా తానికి ఎంత రేగమేళ్ళు. ఈ నోవాహుని మనం టచ్ చేయకూడదు, టచ్ చేసామంటే ఏదో అంటాడు రా బాబు, మనం ఇక్కడ డ్యాన్స్ చేసుకుందాం అనుకుంటున్నారట. ఒక రోజు వచ్చిందంట సూపర్ ఎక్స్పీరియన్స్. 2వ రోజు వచ్చిందంట సూపర్ ఎక్స్పీరియన్స్. 3, 4, 5 రోజు నోవాహు ప్రసంగం లైవ్లో వచ్చేస్తుందంట. వచ్చేటప్పటికి వాళ్ళందరూ లైవ్ ఆన్ చేశారంట. ఒకేసారి కోట్ల మంది వ్యూస్ వచ్చేస్తున్నట్టు లైవ్లో ఉన్నారట. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. లైవ్లో షాటింగ్. మా ఇల్లు మునిగిపోయిందండి షాటింగ్. అరుకాడికి వచ్చేసిందండి నీళ్ళు షాటింగ్. ఇంట్లోకి వచ్చేస్తుందండి. గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదండి. నోవాహు గారు మీరే దిక్కన్నాడట. నోవాహు ప్రసంగం ఆపట్లేదట. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? త్రోవ చూపించే వర్తమానం వినకపోతే ఫైనల్గా వాళ్ళు బతుకలాగా ఉంటారు. ఆమేన్. జలప్రళయం వచ్చింది, వాళ్ళని నాశనం చేసేసి. హల్లెలూయా. ఆయన జంతువులకి త్రోవ చూపించాడు, ఆయన పక్షులకు త్రోవ చూపించాడు. చూపించాడా? మనుషులు వినకపోతే జంతువులు ఉంటాయి. రక్షించబడిన జంతువులు ఉన్నాయి, రక్షించబడిన పక్షులు ఉన్నాయి. ఆ రోజు ఆమేన్ త్రోవ తప్పి తిరుగుతున్నారు. త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి కాలం. కిందకి ఎక్కిన వ్యక్తి అయితే నాకు త్రోవ చూపించాడు. నిజమైన దేవుని పిల్లలు అడుగుతారు, మాకు త్రోవ చూపించండి అని. మాకు త్రోవ కావాలి, మేము నిత్య జీవంలోకి వెళ్ళాలి, నిత్య జీవానికి మేము వారసులుగా ఉండాలి, మాకు త్రోవ చూపించండి అని అడుగుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేల్ ప్రజలు
వాళ్ళు ఈ వాగ్దాన దేశానికి ప్రయాణం అవుతున్నారు. మధ్యలో ఒక అద్దె ప్రవక్త వచ్చాడు, డబ్బు అన్నాడంట. మోషే అలాగే చెప్తాడు, మీరు ప్రోగ్రాం రండి అన్నాడంట. అదే ప్రోగ్రాం, అది దానికి ఒక పేరేంటది, కట్ డ్యాన్స్ మామూలుగా ఎత్తారు, మధ్యకాలం వచ్చింది కదా, ఏంటది రేవు పార్టీకి పిలుస్తున్నాడంట. బిలాము బోధ ఎక్కడికి ఉంది తెలుసా? రేవు పార్టీకి పిలిచిందంట. అంటే కొంతమంది బోధ రేవు పార్టీలు పిలుస్తుంది. రేవు పార్టీ అంటే తెలుసా? నగ్నంగా నాట్యం చేసేదాన్ని రేవు పార్టీ అంట. ఇప్పుడు బిలాము బోధ సరైన మార్గంలో ఉన్న వారిని రేవు పార్టీలో తీసుకువెళ్ళింది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలే, మోయాబీ స్త్రీలతో రేవు పార్టీలో పాల్గొన్నారు. ఏం చేశాడు బిలాము? త్రోవ తప్పించాడు. గుర్తుపెట్టుకోండి, బోధకుడు త్రోవ తప్పించేశాడు. ఒక ప్రవక్తగా పిలవబడుతున్నాడు, త్రోవ తప్పించాడు. కానీ మోషే నిజమైన ప్రవక్త. ఆ మోషే బోధ నమ్ముతున్నటువంటి యెహోషువ కాలేబు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఆ వాగ్దాన దేశంలోకి వెళ్తున్నారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరులారా, జాగ్రత్తగా గ్రహించండి. 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు త్రోవను చూపించే వర్తమానం వచ్చింది. నైతిక విలువలు పడిపోయాయి, రాజకీయం పడిపోయింది, వ్యాపారాల మోసం, నువ్వు తీసుకునే ఆహార పదార్థాల మోసం, అక్రమ సంపాదన, అక్రమంగా బ్రతకాలి, ఒకరిని మోసం చేసి బ్రతకాలి, డబ్బులు సంపాదించాలి, విచ్చలవిడిగా జీవించాలి, లగ్జరీలకు అలవాటు పడిపోవాలి. ఇలాంటి జీవితం జీవిస్తున్నారు. అయితే ఈరోజు ఒక నిత్య జీవమునకు ఒక మార్గం వేయడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా తన దాసులు పంపించుకుంటూనే వస్తున్నాడు. నోవాహు దినాల్లో చెడిపోతే నోవాహును పంపించాడు. అబ్రహాము దినాల్లో సొదొమ పట్టణాలు ఎలాగోనో తెలుసా? వాళ్ళు స్త్రీ పెండ్లాడుతున్నారు, పురుషుని పెండ్లాడుతున్నారు. లెస్బియన్స్, హోమోసెక్సువల్స్. ఎలాగైపోయింది ప్రపంచం? స్త్రీ పెళ్లి చేసుకున్నంత దిగజారిపోయింది. ఈవెన్ ఇండియాలో కూడా సుప్రీంకోర్టు దానికి పర్మిషన్ ఇచ్చింది. పాస్టర్ పెళ్లి చేయకపోతే పాస్టర్ మీద కేసు. ఇప్పుడు ఏమైందనుకున్న నైతిక విలువలు పతనం అయిపోయాయి. అందుకే త్రోవ చూపించడానికి దేవుడు అక్కడ వర్తమానికులు పంపించాడు. ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు బయటకు వస్తున్నారు. ప్రతి కాలంలో జరుగుతుంది అదే. నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ అడుగుతున్నాడు ఫిలిప్పు, నాకు త్రోవ చూపించుకుని నాకు ఎలా తెలుస్తుంది అయ్యా? నాకు త్రోవ చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ఆమె నువ్వు చదువుతుంది ఏ లేఖనం? యెషయా గ్రంథం 53 సంగతి నీకు తెలుసా? ఆ 53లో గొర్రెపిల్ల ఉంది కదా, ఆ గొర్రెపిల్ల ఎవరు కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన త్రోవ తప్పు తిరుగుతున్నాం మనము. ఏదేను తోటలో నుండి మానవ జాతి త్రోవ తప్పు తిరుగుతుంది. ఏదేను తోట నుంచి త్రోవ తప్పి మానవ జాతి తిరుగుతుంటే ఆ త్రోవను సరిచేయడానికి ఒక గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మన కొరకు చనిపోయాడు అని చెప్పి ఫిలిప్పీయులకు ఆయన బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ఇలా చనిపోయాడు, యేసుక్రీస్తు ఈ లేఖనం నుంచి వచ్చాడు అని చెప్పడానికి అక్కడ ఒక దేవుని సేవకుడు అవసరమై ఉన్నాడు. ఈరోజు కూడా గమనించండి, ఈ కాలం కూడా చెడిపోయింది. ఎక్కడికక్కడ పాపం. పట్టణాలు లేవు, పల్లెలు లేవు, అరణ్యములు లేవు, అయితే ఏజెన్సీలు ప్రతి చోట పాపం అధికమైపోయింది. భార్య భర్తల మధ్యలో నమ్మకాలు లేవు, కుటుంబాల మధ్యలో నమ్మకాలు లేవు, యవనస్తుల్లో గ్యారంటీ లేదు. ఆమేన్. భర్త పనికి వస్తుంటే భార్య ఇంకొకరితో ఉంటుంది, అడ్డు వస్తున్నాడని భర్తను చంపేవాళ్ళు కొంతమంది ఉన్నారు, భార్యను చంపేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మంటలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు పాడు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వయసుతో తారతమ్యం లేకుండా నెలల పిల్లలను పాడు చేసేవాళ్ళు ఉన్నారు, వృద్ధులను పాడు చేసేవాళ్ళు ఉన్నారు. భయంకరమైనటువంటి చెడు కాలంలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు వాక్యం గురించి కూడా సంఘాన్ని త్రోవ తప్పించిన వారు ఉన్నారు. చెప్పడానికి చూడడానికి యెరూషలేము అంత పవిత్రంగా మందిరాలు కనబడుతున్నాయి, కానీ దేవుని శక్తి లేదు. ఈరోజు ప్రపంచానికి పెద్ద పెద్ద కేంద్రాలు ఉన్నాయి, ఇంగ్లాండ్లో కేంద్రం ఉంది, జర్మనీలో కేంద్రం ఉంది, వాటికన్లో పెద్ద కేంద్రం ఉంది, అమెరికాలో పెద్ద కేంద్రం ఉంది. కానీ ప్రభావం లేని, దేవుడు లేని సంఘాలుగా మారిపోయారు, త్రోవ తప్పిపోయారు. అందుకే ఆ యొక్క యోధా రాసిన పత్రిక అన్నాడు, త్రోవ తప్పిన చుక్కలను విప్పాడు. దేవుని యొక్క కక్షలో నుండి, దేవుని యొక్క వాక్య వరుసలో నుంచి తప్పిపోయిన సంఘాలు ఉన్నాయి. హల్లెలూయా.
త్రోవ తప్పిన సంఘాలు, త్రోవ తప్పిన మనుషులు, త్రోవ తప్పిన వ్యాపారాలు, త్రోవ తప్పిన వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలై ఉన్నాయి. ఈ కాలంలో కూడా అలాగే ఉంది. ఒక త్రోవ చూపించడానికి, ఒక నిజమైన త్రోవను చెప్పడానికి క్రీస్తును కూర్చిన సరైన అవగాహన లేదు ఈరోజు. ఓ తిత్తంలో ఒకడు, లేకపోతే దిత్తంలో ఒకడు, ఒక మనుషుడు, ఒక బిచ్చగాడని వాడు కొంతమంది, యేసుక్రీస్తుని కూర్చిన పూర్తి అవగాహన లేని కొంతమంది, యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని వాళ్ళు కొంతమంది. వీటన్నిటికీ త్రోవ చూపించడానికి హల్లెలూయా, హల్లెలూయా, దేవుడు ఈ కాలంలో కూడా ఒక సేవకుని పంపించాడు. ఆమేన్. జరుగుతున్న ప్రవచనాలు చెప్పడానికి నువ్వు చదువుతున్నావా? మలాకి 4:5 అర్థం కావట్లేదా? ప్రకటన 10 అర్థం కావట్లేదా? ఓ 7 ఉరుములు అర్థం కావట్లేదా? ఓ ప్రకటన 12 అర్థం కావట్లేదా? ఆదికాండం 3 అర్థం కావట్లేదా? ఆదికాండం మొదటి వచనంలో ఏం జరిగిందో అర్థం కావట్లేదా? హల్లెలూయా. నీకు అర్థం కావట్లేదా? ఓ నీకు త్రోవ చూపించడానికే, నీకు త్రోవ చూపించడానికే ఈ కాలంలో కూడా మలాకి 4:5 ప్రకారముగా ఆ రోజు ఫిలిప్పును పంపిన అదే సేవకుడు, అదే దేవుడు ఈరోజు ఈ యుగము కొరకు ఓ దేవుని ప్రవక్తను పంపించాడు. ఆయన పేరే ఈ కాలపు ప్రవక్త, నోవాహు లాంటి ప్రవక్త, యెషయా లాంటి ప్రవక్త, మోషే లాంటి ప్రవక్త, విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. త్రోవను బోధించే ప్రవక్త, నిజ ప్రవక్త, నిజ ప్రవక్తను దేవుడు పంపించాడు. త్రోవను చూపించే ప్రవక్త, లేఖనాల వైపు చూపించే ప్రవక్త. ఆయనకి వచ్చి అన్నాడు, బ్యాక్ టు ద బైబిల్, బ్యాక్ టు ద బైబిల్ అని బోధించాడు. ఈరోజు నిజమైన ప్రవక్తను కలిగి ఉన్నందుకు ఆ రోజు నపుంసకుడు ఆ ప్రవక్తకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు అలాంటి నపుంసకులు, యథార్థ పరులు, ఎంతో దేవుని కొరకు భక్తి చేయాలని, వాక్యంతో ఉండాలని, నిజమైన బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్న వారులారా, ఈ రాత్రి ఆ సేవకుడు నీతో పాటు కూర్చోబెట్టుకో, నీతో పాటు నీ ఇంటికి తీసుకెళ్ళు. ఈ త్రోవ చూపించే వర్తమానాన్ని నీ గృహానికి తీసుకువెళ్ళు, నీ గృహానికి తీసుకువెళ్ళు. ఓ నువ్వు నిత్య జీవం పొందుతావు. ఓ ఆ ప్రవక్త బోధించిన తర్వాత అంటున్నాడు, నేను బాప్తిసం పొందడానికి ఏమైనా ఆటంకమా? ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటాను నేను. ఓ అక్కడ ప్రవక్తకి అవకాశం ఇచ్చాడు. ద సేమ్ అదే వ్యక్తిగా నువ్వు ఉంటే రాత్రి ఇక్కడ నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నువ్వు త్రోవ తప్పిన కాలంలో బ్రతుకుతున్నావు. అక్రమం జరుగుతున్న కాలం ఇదే. ఓ అన్ని త్రోవ తప్పాయి. ఓ మనుషులు త్రోవ తప్పారు, అన్ని రకాలుగా త్రోవ తప్పారు. నిజమైన త్రోవను, నిజమైన వాక్యాన్ని, నిజమైన జీవాన్ని బోధించడానికి ఓ ఆ రోజు ఫిలిప్పును పంపిన అదే దేవుడు, నపుంసకుడి దగ్గర పంపిన అదే దేవుడు ఈ రాత్రి మన యొద్దకి కూడా 7వ దూత, ఏలి ఆత్మ కలిగిన వాడు విలియం బ్రానమ్ని మన కొరకు పంపాడు. త్రోవ చూపించాడు ఆయన. ఓ నాకు త్రోవ చూపించాడు. అబద్ధ బోధల్లో, లోక కార్యాల్లో, చెత్త చెదారాల్లో ఉంటున్నప్పుడు ఓ నిజమైన వాక్య మార్గాన్ని బోధించడానికి నా కొరకు ఒక ప్రవక్తను పంపించాడు. ఈ రాత్రి నీవు ఆయనకు కానీ అవకాశం ఇస్తే, ఆ రోజు నపుంసకుడు రథం ఎక్కించి కూర్చున్నాడు. ఈ రాత్రి నువ్వు ఇక్కడ వింటున్న వాక్యము నీ గృహానికి ఆ త్రోవ చూపించే వర్తమానాన్ని నువ్వు తీసుకువెళ్ళు. నువ్వు నిత్య జీవానికి వారసురాలుగా మారిపోతావు. దేవుడి ఈ మాటలను బట్టి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.